विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్న శ్లోకం చివరిలో ఏం చెప్పాడంటే, యానిశా సర్వభూతానాం, ప్రాణులందరికీ ఏది రాత్రిగా ఉంటుందో, రాత్రిగా ఉంటుంది అంటే వాళ్ళు అజ్ఞానంలో మునిగిపోయి ఉంటారో అప్పుడు జాగ్రత్త సంయమి, జ్ఞాని అయిన వాడు మెళుకువతో ఉంటాడు. వాళ్ళందరూ నిద్ర అజ్ఞానంలో మునిగిపోయి ఉన్నప్పుడు వీడొక్కడు జ్ఞానంగా ఉంటాడు, వీడు ప్రకాశిస్తూ ఉంటాడు. నన్ను ఎవరో ఒకళ్ళు అడిగారు, ఉన్నది ఒక్క పరమాత్మే కదా, వాళ్ళ సందేహం చూడు, ఉన్నది ఒక పరమాత్మే కదా, అందరిలో వాడే ఉన్నాడన్నారు కదా, ఒక్కడికి జ్ఞానం కలిగితే అందరికీ కలగాలి కదా, మరి అందరిలో ఉన్న పరమాత్మ ఒకటే అయినప్పుడు ఇద్దరు ముగ్గురు లేరు కదా, ఒకడికి జ్ఞానం కలిగింది కదా, వాడు కష్టపడి ఏదో సాధన చేసి ఒక జ్ఞానం సంపాదించుకున్నాడు కదా, ఎవరు కష్టపడక్కర్లేదు, అందరికీ జ్ఞానం కలగచ్చు కదా అని వాడు అడిగాడు. ఒకడిలో ఒక లోపల ఉన్న ఒకడు నేను అహం బ్రహ్మాస్మి, నేను ప్రజ్ఞని, నేను నామరూపాలు కాదు అని నేను తెలుసుకున్న తర్వాత వాళ్ళందరికి కూడా తెలియాలి కదా. నువ్వు ఒకడే పరమాత్మ ఉన్నాడన్నావు కదా, ఒకడు తెలుసుకున్నావు. అప్పుడు ఏదో పూల చీర కట్టుకొని ఉన్నప్పుడు వాడికి చెప్తున్నప్పుడు, నాయన ఈ పువ్వు మీద కాస్త నెయ్యో నూనె పడింది, నేను చీర కట్టుకున్నా కదా, ఈ పువ్వు మీద నెయ్యో నూనె పడింది, ఈ పువ్వుని మాత్రం నేను కొంచెం ఆ జిడ్డు అంతా పోయేటట్టుగా దాన్ని కడుక్కొని పెట్టుకున్నాను, మిగిలిన పువ్వులంతా కూడా జిడ్డుపోతాయా? ఒక పువ్వు మీద పడితే ఏవో పువ్వుల చీరలు కట్టుకుంటాను, ఆ పువ్వు ఒకటి మురికి అయిందనుకో, ఆ మురికిని ఆ ఒక్క పువ్వు తొలగించుకుంది, మిగిలిన పువ్వులన్నీ తొలగించుకోవాలి కదా అంటే దొరుకుతాయా? ఎవడికి వాడు తెలుసుకుంటేనే అది వీలవుతుంది, లేకపోతే కాదు. అసలు ఆలోచిస్తే సైంటిఫిక్గా చెప్తాను, మీరు వినండి, సైన్స్ చెప్పే మాట చెప్తాను. ఈ ప్రపంచంలో విస్ఫోటమయ్యి నక్షత్రాలు, గోళాలు, గ్రహాలు అన్నీ కూడా వచ్చినాయి కదా, అవన్నీ వాటి ముక్కలే కదా. ఇంకోటి పడిపోతూ అది విస్ఫోటమైతే దాంట్లోంచి వచ్చే ముక్క ఇంకొక ముక్క. అంటే మనం థర్మామీటర్ నోట్లో పెట్టుకుని అది జ్వరం చూసుకోవడానికి పెట్టుకున్నాం, జ్వరం చూసుకున్నా నా చేయి జారింది, కింద పడిపోయింది, ఆ థర్మామీటర్లో ఉన్న పాదరసం నేల మీద పడింది, నేల మీద పడి 10 ముక్కలుగా పడింది. ప్రతి ముక్క తనకు తాను గబగబా చుట్టుకుంటుందా? చుట్టుకోదా? అవి సున్నల్లాగా ఉంటున్నాయా, లేకపోతే ఒకటి గీతలాగా, ఒకటి ఇంకోటిలాగా ఉంటుంది? అన్నీ రౌండ్ అయిపోతాయి. అంతకుముందు అవన్నీ ఒక రౌండ్లోనే ఉన్నాయి, తర్వాత ఏమైనాయి? ఏ సైంటిస్టునన్నా ఎందుకు అది సున్నలాగా గుండు తిరుగుతున్నది అని అడగడు. ఎందుకయ్యా, కింద పడ్డ థర్మామీటర్లోంచి కింద పడింది కదా పాదరసం, పడ్డప్పుడు అది ఇట్లా పొడుగ్గానే పడింది, అంటే కింద పడ్డప్పుడు ఒక చోటే పడింది, అది పీసెస్ అయిపోయింది, విస్ఫోటం అయింది. దాంట్లో విస్ఫోటం అంటే ఏదో బాంబులు విస్ఫోటం అక్కర్లా, అది విస్ఫోటం అయింది. అది ఎవరికి రౌండ్ దానికి అదే తిరుగుతోంది. అట్లా ఈ గ్రహాలు, నక్షత్రాలు, గోళాలు అన్నీ కూడా తిరుగుతున్నాయి. భూమి తిరుగుతుంది అంటాడే కానీ సైంటిస్టు భూమి తిరుగుతుంది నిజమే అంటాడు. ఎందుకు తిరుగుతున్నది భూమి అని అడగండి.
ఏమిట్రా ఇవి? ఏదో పిల్లవాడు మాట్లాడుతున్నాడు దాంట్లో. భూమి ఎందుకు తిరుగుతుంది అని అడగండి. వాడు ఏం చెబుతాడంటే సైంటిస్టు, యూనివర్సల్గా ఒక కాన్షియస్నెస్ ఉంది, ఒక పెద్ద శక్తి ఉంది, అది గాడ్స్ క్రియేషను, మాకు తెలీదు. ఆ శక్తి అనేది ఈ ప్రపంచం అంతా ఉందిట, ఉందని వాడు కూడా ఒప్పుకుంటున్నాడు. అది గాడ్స్ క్రియేషన్ అంటాడు, అదే గాడ్ అంటాం మేము. మాకు వాడికి తేడా అది. ఎందుకంటే శక్తిని ఒకదాన్ని క్రియేట్ చేశాడా వాడు, క్రియేట్ చేశాడు అని మనం ఒప్పుకునేటట్లయితే మ్యాటర్ ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్ అని వాడే అనడు. అప్పుడు మ్యాటర్కి నువ్వు క్రియేషన్ కనుక ఒప్పుకున్నట్లయితే అది మారుతుందే కానీ క్రియేట్ అవ్వదు. క్రియేట్ అంటే సృష్టించబడదు. ఒక యూనివర్సల్ కాన్షియస్నెస్ ఒకటి ఉంది, వాడు చెప్తాడు, సైంటిస్ట్ చెప్తాడు మనకి. అది ఏం చేస్తుందంటే దాంట్లో ఉన్న శక్తి పారాబోలాలుగా ఉంటుంది. ఆ శక్తి, ఆ ఎనర్జీ నిరాకారమే. ఈ కుండు తిరుగుతున్నప్పుడు, భూమి తిరుగుతున్నప్పుడు, గ్రహాలు తిరుగుతున్నప్పుడు, నక్షత్రాలు తిరుగుతున్నప్పుడు అవి కూడా వాటి పరిధిలో అవి తిరుగుతూనే ఉండాలి. అసలు తిరగకుండా ఉండడానికి ఈ ప్రపంచంలో వీల్లేదు. అది తిరుగుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ శక్తి ఇక్కడి వరకు తిప్పుతుందిట, అక్కడి నుంచి అది తీసుకుంటుందిట, అది ఇక్కడి వరకు తిప్పుతుందిట, ఇది తీసుకుని ఇక్కడి వరకు తిప్పుతుందిట, ఇది తీసుకుని ఇక్కడ. అంటే 4 దిక్కులలో నుంచి నీకు దాన్ని తిప్పుతున్నాయి, అందువల్ల ఇది తిరుగుతున్నది అని చెప్తాడు. భూమి తిరుగుతోంది. అద్వైతి చెప్తాడు భూమి ఎవరో తిప్పడం వల్ల తిరగటం లేదు, దానిగా తిరుగుతున్నది అని చెప్తాడు. దానిలోనే ఒక శక్తి ఉంది, భూమిలో ఒక శక్తి ఉంది. ఆ శక్తి భూమి సత్పదార్థం, ఇది సత్తు, అది చిత్తు. దానిలో ఉన్న చిచ్చక్తి దాన్ని తిప్పుతోంది. చూడండి, బొంగరానికి మీరు దారం కట్టి ఇట్లా వదిలేరు, ఒక ఫోర్స్. ఈ దారం ద్వారా ఎవరికి ఇచ్చారు? బొంగరానికి ఇచ్చారు. అంటే ఆ చెక్కకి ఇచ్చారు మీరు ఒక శక్తిని. ఆ చెక్క లోపల ఒక తిరిగేటువంటి ఒక శక్తి ఉంది, అది తిరుగు. ఈ ఫోర్స్ వల్ల ఆ శక్తి దాన్ని తిప్పుతున్నది బొంగరాన్ని. అర్థమైందా? బొంగరాన్ని నేను తిప్పాను అంటున్నాను. నేను తిప్పాను అన్నప్పుడేమో సైంటిస్ట్ మాట, దానికి అది తిరుగుతోంది అన్నదేమో అద్వైతి మాట. అర్థమైందా? సైంటిస్ట్కి అద్వైతికి తేడా. వాడు అక్కడ ఏం చెప్తాడంటే ఎక్కడి వరకు సైన్స్ చెప్పలేక ఆన్సర్ ఇవ్వలేక ఆగిపోతుందో అక్కడి నుంచి ఫిలాసఫీ మొదలవుతుంది. అద్వైతం అక్కడి నుంచి మొదలవుతుంది. నాయన మీరెంతవరకు చెప్పగలరో మీరు చెప్పండి. మీకన్నిటికీ ఆకాంక్ష ఉంది, వాట్ నెక్స్ట్ అనేది మీ దాంట్లో ఉంది, మా దాంట్లో వాట్ నెక్స్ట్ లేదు. దాన్ని ఆకాంక్ష అంటారు. ఆకాంక్ష అంటే వాట్ నెక్స్ట్, తర్వాత ఏంటి, ఏదో చెప్తే దీని తర్వాత ఇంకో దాన్ని లీడ్ చేస్తుంది కదా. ఇంకా మన పెద్దవాళ్ళు చెప్తారు, సూది బావిలో పడింది అంటే ఊ అంటే వస్తుందా, ఆ అంటే వస్తుందా, అదేదో కథ చెప్తారు చిన్నప్పుడు. అది ఎట్లాంటిదన్నమాట. అంటే నువ్వు ఇంకా వాట్ నెక్స్ట్ అంటుంటే ఇక నెక్స్ట్ లేదు. అక్కడికి వాడు ఏం చెప్తాడంటే ఇట్స్ గాడ్ క్రియేషన్ అంటాడు. గాడ్స్ క్రియేషన్ అంటే గాడ్ అసలు ఎక్కడ ఉన్నాడు నాకు చూపించుకోండి. ఎవరైతే జనరేట్ చేస్తున్నాడో, ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నాడో, ఎవరైతే డెస్ట్రాయ్ చేస్తున్నాడో ఈజ్ ద గాడ్. వాడెవడో నాకు చూపించు, ఏడి వాడిని చూపించు నాకు. ఎవడు సృష్టించాడు? నన్నైతే మా అమ్మ నాన్న సృష్టించారు కదా. నేను రావడానికి వాళ్ళు కారణం నాకు కనపడుతున్నారు. వాళ్ళు లేకుండా నేను ఈ ప్రపంచంలోకి రాలేదు. కానీ మా అమ్మ నాన్న వాళ్ళ విల్లింగ్తో నన్ను పుట్టించారా? వాళ్ళు కావాలనుకున్నప్పుడు నన్ను కన్నారా? నేను కావాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర పుట్టాను. మనమందరం ఏమనుకున్నాం, వాళ్ళు కావాలంటే. అందుకే ప్రసాదు అని పేరు పెట్టుకుంటారు. ప్రసాదు అంటే భగవంతుడు ప్రసాదించాడు వీళ్ళకి. ఎప్పుడు ప్రసాదులు మనం అందరం కర్మ కోసం పుట్టాం, ఎవడు మనని ప్రసాదించలే.
భూమి తిరగడం యూనివర్సల్ కాన్షియస్నెస్ భూమిని తిప్పుతోంది, భూమే కాదు గ్రహాలన్నిటినీ తిప్పుతోంది అని చెప్తుంది సైన్స్. కానీ దానిలో ఉండే శక్తి అది తిరుగుతోంది. అంటే తన ఉనికిని నిలబెట్టుకోవడానికి భూమి తిరిగి చావాలి, తిరగకపోతే పడిపోతుంది. మీరు ఆలోచించండి, అది ఏమాత్రం పొరపాటు పడ్డా కాసేపు మర్చిపోయినా ఎందుకులే తిరగడము అని అనుకుందనుకో, భూమి ఒకటే కాదరా, అన్ని గ్రహాలు అన్ని గుండ్రగానే తిరుగుతున్నాయి చూడండి. అందుకే వాటి పేరు అన్ని అండములు అన్నారు, అన్ని పిండములు అన్నారు, బ్రహ్మాండము అన్నారు. అన్ని అండములే, అండము షేపులోనే ఉంటాయి, మొత్తం గుండ్లలాగే ఉంటాయి. అవి అవి ఇంకొక షేప్లో ఉండడానికి వీల్లేదు. నాకు స్క్వేర్గా ఎందుకు ఉండదండి భూమి అంటే? స్క్వేర్గా ఉండదంటే, ఉంటే అది ఇక్కడ బతకదు. ఎందుకు బతకదు? అది విశ్రాంతరాలలో ఎవడు తాళ్ళు కట్టలేదాన్ని, అది ఆధారం లేకుండా బతుకుతోంది. భూమికి ఆధారం లేదు, ఇటువైపు అటువైపు రెండు తాళ్ళు కట్టి ఎవడు నిలబెట్టలేదు. ఈవెన్ మదర్ ఊమ్లో ఉన్న ఎగ్గు కూడా గుండుగానే తిరుగుతుంది. మన అణువులన్నీ గుండుగానే తిరుగుతున్నాయి. ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఏం చేస్తున్నాయి? గుండుగానే తిరగాలి. ఎందుకు అంటే దాని ఉనికిని అది నిలబెట్టుకోవడానికి అది గుండుగా తిరుగుతుంది. ఇది సైన్స్ రూల్. ఎవడో తిప్పితే తిరగదు. ఎవడో తిప్పాలంటే వాడు వీనస్ దగ్గర ఉంటాడా లేకపోతే మార్స్ దగ్గర ఉంటాడా? అక్కడోడు ఇక్కడోడు ఉంటారా? అప్పుడు దేశం వాళ్ళని దూరం చేయలే. అది ఎక్కడుంది, ఇది ఇక్కడుంది. ఈ చంద్రుడు ఇక్కడ ఉన్నాడు, సూర్యుడు ఇంకో చోట ఉన్నాడు. మీరు దాంట్లో చూడండి, సోలార్ సిస్టంలో అందరు ఒక చోట ఉన్నారా? ఒక డైరెక్షన్లో ఉన్నారా? లేరు. ఎవడికి వాడు తిరుగుతూ ఉన్నాడు. ఎంతవరకు తిరుగుతారంటే ఈ ప్రపంచంలో వాళ్ళు ఎంతవరకు ఉండాలి అని నిర్ణయించుకున్నారో అంతవరకు వాళ్ళు తిరుగుతూనే ఉండాలి. కాసేపు రెస్ట్ తీసుకుంటాలే, ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటానంటే వాళ్ళ ఉనికిని కోల్పోతారు. అర్థమైందా? ఇది స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ని ఇప్పుడు మనకు అప్లై చేసుకోవాలి. మనకు అప్లికేషన్ కూడా కావాలి కదా. జీవుడు ఎందుకు మళ్ళీ మళ్ళీ పుడుతున్నాడు? ఒక చోటే పుట్టి ఆమెను ఉండొచ్చు కదా, ఎందుకు మనం చావాలరా చెప్పండి? ఎవడన్నా మనం చావమంటున్నాడా? మనకై మనం సంపాదించుకుంటాం, మనకై మనం బాగానే ఉన్నాం, మనకై మనం తింటాం. నేను ఫర్ ఎవర్ ఉండాలనుకుంటున్నాను. ఎందుకు ఉండటం లేదు? నేను ఫర్ ఎవర్ ఉండాలి అని అనుకుంటే నా ఉనికిని నేను నిలబెట్టుకోవాలంటే నేను ఖచ్చితంగా కావాలి. ఎందుకు? బాల్యము, యవ్వనము, కౌమారము, యవ్వనము, వార్ధక్యంలాగా ఒక సైకిల్ తిరిగాను నేను ఇంకొక సైకిల్ తిరగకపోతే నా జీవుడికి ఉనికి ఉండదు. ఒక భూమి ఒక రౌండ్ తిరిగిందర్రా, ఒక రోజు పట్టింది. భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఒక రోజు, సూర్యుడిని చుట్టి రావడానికి 1 సంవత్సర కాలం. మనం 1వ క్లాసులోనూ, 3వ క్లాసులోనూ, 2వ క్లాసులోనూ చదువుకున్నాం ఆ సంగతి. అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం కాక సూర్యుడిని కూడా చుట్టి వస్తుంది. గ్రహాలన్నీ వాటి చుట్టూ అవి తిరుగుతున్నాయి. నామరూప క్రియలు వాటి ఉనికిని అవి నిలబెట్టుకోవాలంటే అవి బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము అనేటువంటి ఒక రౌండ్ అయిపోయి సెకండ్ రౌండ్లోకి అవి ఎంటర్ అవ్వాలి. దాని సెకండ్ రౌండ్ ఏమిటి? నా బాల్యం. మళ్ళీ ఇప్పుడు మీరు భూమి ఒక్కొక్క రోజు మారితే ఒక్కొక్క రోజు తిరుగుతోంది కదా భూమి. ఒక్కొక్క రోజు తిరుగుతుంటే ఇవాళది దాని ఒక జన్మ, రేపటిది మళ్ళీ ఇంకొక జన్మ, ఎల్లుండిది 3వ జన్మ, తర్వాతది 4వ జన్మ. జీవుడు కూడా అందుకే తిరుగుతున్నాడు. వాడు తిరిగి వాడి ఉనికిని నిలబెట్టుకుంటున్నాడు. ఎప్పుడు వాడు ఉనికిని కోల్పోతాడు, ఎప్పుడు నామరూప క్రియలు స్థితిలోకి వెళ్ళిపోతాయి, గతిలో ఉన్నాయి. ఇప్పుడు బాగా అసలు జన్మలు ఎందుకు ఎత్తాలి? ఆ దేవుడికి ఏం పిచ్చి రోగమా? మనందరినీ జన్మలు ఎత్తించి వాడు ఏదో తమాషా చూస్తుంటాడా? వాడు ఎప్పుడు పాట పాడతాడు, ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు కదా, చిత్రమైన గారడీ చేస్తున్నావు,
తమాష చూస్తున్నా. వాడు తమాష చూస్తాడా? భూమి తనకై తాను తనలో ఉన్నటువంటి శక్తితో ఎలా తిరుగుతున్నదో, నీవు నామరూప క్రియలు అనేటువంటి ఇది సత్పదార్థం, దీని లోపల ఏముంది? చిత్ పదార్థం ఉంది. బొంగరంలో ఏముంది? బొంగరంలో చెక్క ఉంది, చెక్క లోపల ఒక శక్తి ఉంది. ఆ శక్తి తనకై తాను తిరగలేదు కాబట్టి బొంగరాన్ని తిప్పి తను తిరుగుతున్నానని అనుకుంటోంది. నిజంగా తిరగటం, అది తిప్పుతోంది. మన లోపల ఉన్న చైతన్య శక్తి, దాన్ని ఏమన్నాం మనం ఇందా నుంచి పేర్లు పెట్టుకున్నప్పుడు, నామరూప క్రియలకు అతీతంగా ఉండేవాడు, వికల్పం పొందనివాడు, పొటెన్షియల్ ఎనర్జీ అయినవాడు, గతిలోకి వెళ్ళని స్థితిగాడు ఒకడు గతిని తిప్పుతున్నాడు. అర్థమైందా? అందువల్ల మనము జన్మలకు వెళ్ళాల్సి వస్తుంది. జన్మకు వెళ్ళడం కోసం అని అంటే తన ఉనికిని తాను నిలబెట్టుకోవడం కోసం తిరుగుతున్నాడు. అందుకు జన్మలకు వెళుతున్నాడు. నాకు ఉనికి అక్కర్లేదు అనుకున్నవాడు స్థితిలో ఉండిపోతాడు. వాడిగా తిరగక్కర్లేదు. అందుకే నస పునరావర్తతే అన్నాడు. ఒరే నాయన, నువ్వు నిర్ణయించుకో. నేను భూమి అనుకుంటుందిట, నేను ఇక్కడ ఉండాలి, నా మీద ఇంతమంది మనుషులు ఉండాలి, వీళ్ళందరికీ నేను గొప్పగా, అంటే వాళ్ళందరికంటే నేను గొప్పగా ఉండాలి అని భూమి తన ఉనికిని తాను నిలబెట్టుకోవాలనుకుంటే, దాని ఉనికి మీన్స్ ఎగ్జిస్టెన్స్. జీవుడు కూడా తన ఉనికిని తాను నిలబెట్టుకోవాలి అని అనుకుంటే వాడు పునరపి జననం పునరపి మరణం. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ తిరగడమే, సైకిలే. అప్పుడు జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. చచ్చినవాడు పుట్టాలి, పుట్టినవాడు చావాలి. ఇప్పుడు ఎవడైనా నిన్ను చంపుతున్నాడా? నువ్వే చస్తున్నావా అని చెప్పు. భూమిని ఎవడు ఎట్లా తిప్పటం లేదో నన్ను కూడా ఎవడు చంపటం లేదు. ఆ దేవుడు తీసుకుపోయినాడమ్మా. దేవుడు ఎందుకు తీసుకుపోతాడు నిన్ను? వాడికి ఏం పని నీతో? వాడికి అవసరమే లేదు. నువ్వు వచ్చి వాడికి ఏం చేస్తావు? పైగా రోగగ్రస్తమై నీకు నువ్వు కూడులు పెట్టుకొని వండుకొని తినలేని పరిస్థితిలో ఉన్న నిన్ను వాడు ఎందుకు పిలుచుకుపోవాలి? మా గురుదేవులు మమ్మల్ని ఇంటెన్సివ్ కేర్కి వెళ్ళి చూసి రమ్మనేవాళ్ళు. వాళ్ళ పర్మిషన్ తీసుకునేవాళ్ళు. ముందే మా పిల్లలు వస్తారు నాయన, కొంచెం మా పిల్లలకి ఇవన్నీ, మా అందరికీ అలాగే నేర్పించారు వేదాంతాన్ని. కూర్చోబెట్టి పాఠాలు చెప్పలే, కూర్చోబెట్టి కూడా చెప్పారు, చెప్పలేదని అనుకోవద్దు. నా థియరీ ప్రాక్టికల్ మాకు రెండు నేర్పించారు. ఇంటెన్సివ్ కేర్కి వెళ్ళమనేవాళ్ళు. అక్కడ చావుపోయే వాళ్ళే ఉంటారు ఆల్మోస్ట్. కొంతమంది బతికి కూడా బయటకు వస్తారనుకో, కానీ అక్కడ ఉన్నంతసేపు వాళ్ళు మేము చచ్చిపోతున్నామని అనుకుంటారు. వాళ్ళకు కొద్దిగా స్ట్రెన్స్ వచ్చినప్పుడు మేము అడుగుతాం. మా పిల్లలు అడుగుతారు, మిమ్మల్ని ఏం చెయ్యరు, డిస్టర్బ్ చేయరు, వాళ్ళు ఊరిక చూసి వస్తారు అని ముందే పర్మిషన్ తీసుకునేవారు గురువు గారు. అక్కడికి వెళ్ళి మేము అడగడానికి పోతే, దేవుడికి ఇంకా మా పిలుపు రాలేదన్నమాట. దేవుడు పిలవాలట వీళ్ళని. ఈ ముసిల్దాన్ని పిలిచి ఏం చేసేది? వాళ్ళ బాత్రూమ్ కూడా వాళ్ళు పోలేరు. వాళ్ళకి ట్యూబులు పెట్టి బాత్రూమ్లు సీసాల్లో పడుతున్నారు. ఈ మనిషి దేవుడు ఇంకా పిలవలేదు అంటారు. ఆ దేవుడు ఇంకా కొంతమంది నా ఆస్తి అంతా రాసిస్తారు, నాకు అసలు ప్రాణభిక్ష పెట్టించు. ఏ డాక్టర్లు వస్తే వాళ్ళని వెంటబడి అడుగుతూ ఉంటారు. ఇవన్నీ మేము చూసి వచ్చాం, మీకు మేము చెబుతున్నాం అంతే. మిమ్మల్ని మీరు కూడా చూసిరండి. మీకు తెలియాలంటే, ఎక్స్పీరియన్స్ కావాలంటే వెడితేనే మంచిది. అట్లా జీవుడు, దేవుడెవడో వీడిని సృష్టించలేదు, దేవుడెవడో వీడిని, నీ పుట్టుకని నీ ఇష్టంతో పుట్టావు, నీ కర్మని నీ ఇష్టంతో తెచ్చుకున్నావు. సూపర్ మార్కెట్లో కావాల్సిన వస్తువులు ఉన్నాయి. సూపర్ మార్కెట్కి వెళ్ళి నువ్వు చెమ్ములు తోముకుండే చింతపండు కొనుక్కొచ్చుకుని అది చౌకగా ఉంది. అక్కడ చెమ్ములు తోముకోవడానికి ఒక పాత చింతపండు పెట్టాడు సూపర్ మార్కెట్లో. అది కొనుక్కొచ్చుకున్నాను నేను. కొనుక్కొచ్చుకుని నేను సాంబార్ చేసుకున్నాను. అది బాగుంటుందా? అది చెమ్ములు తోమడానికి తప్ప పనికిరాదు.
నాకు సాంబార్ బాగుండలేదు, నాకు రుచిగా లేదు. ఆ సూపర్ మార్కెట్ వాడు ఆ చెంబులు తోమే చింతపండు ఎందుకు పెట్టాడు? అట్టాడిది పెట్టి నేను సాంబార్ పెట్టాను, తిన్నది కొనుక్కోమని వాడు చెప్పాడా? ఏమ్మా, నీవు ఏది కావాలని కోరుకున్నావో కోరుకునేటప్పుడు నీకు బుద్ధి ఉండాలి. ఆ కోరుకుని తెచ్చుకున్నావు, ఇవాళ అనుభవించడం నాకు నచ్చలేదు అని తెలుస్తున్నావు. అందుకని ఇంకా తెచ్చుకోవాకు, కర్మ తెచ్చుకోవాకు. అందుకే గురుదేవులు చెప్తారు, ఇహంలో జీవించాలంటే నీకు ధనం కావాలి, పరంలో జీవించాలంటే నీకు జ్ఞానం కావాలి. ఇహంలో జీవించాలంటే నాకు డబ్బులు కావాలి, డబ్బులు లేకపోతే నేను బతకలేను. పరంలో జీవించాలంటే నాకు జ్ఞానం కావాలి, నాకు ఇట్లా నేను తెలుసుకునేటువంటి. ఎవడో చెప్తే భూమి తిరుగుతోంది అంటే ఆ భూమి తిరుగుతోంది, ఎప్పుడో సైంటిస్ట్ చెప్పాడు భూమి తిరుగుతుంది. భూమిని ఎవడు తిప్పుతున్నాడు అనే ఎంక్వైరీ నీలో మొదలు కావాలి. ఎవడికి ఆ ఎంక్వైరీ మొదలవుతుందో వాడు డెప్త్లోకి వెళ్ళగలడు, వాడు అవన్నీ బయటికి వాడికి దొరుకుతాయి. ఎందుకంటే భగవంతుడు ఏది దాచిపెట్టలే, అన్నీ కవర్ వేసుకున్నాయి. డిస్కవర్, కవర్ తీసి పారే, అదే అజ్ఞానం ఆవరణ. ఆ ఆవరణ తీసే. ఎవడైనా కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా అంటే అమెరికాని వీడు సృష్టించాడా కదా? వీడు వెళ్ళకముందే అమెరికా ఉంది. ఎవడైనా దేనిని, ఇప్పుడు యాపిల్ పండు కింద పడుతుంది అని వాడు కనుక్కుని కింద అంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది ఉంది నువ్వు కనుక్కున్నావు, కానీ అది అంతకుముందే ఉంది. కొత్తగా ఎప్పుడు ఏం కనుక్కోక్కర్లేదు, అన్నీ కనుక్కుని ఆయన మహానుభావుడు చాలా పెట్టాడు. అందుకే ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. కొంచెం శక్తిమంతుడు కాదు, అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన అటువంటి వాడు, ఆయనే పరమాత్మ. నువ్వు ఆలోచించు. అందుకని నీ ఉనికిని నువ్వు నిలబెట్టుకోవడం కోసం నువ్వు జన్మలనేటువంటి పరంపరలను నువ్వు తీసుకున్నావు. అయితే భూమి తిరుగుతున్న నీకు కనపడుతున్నది, భూమి తిరగడం కూడా మనకేం కనపడటం లేదు కదా. మనం కూడా జ్ఞానంతోనే కనుక్కుంటున్నాం. సూర్యుడు ఈ పక్కన ఉదయించి సూర్యుడు ఆ పక్కన అస్తమిస్తున్నాడంటే సూర్యుడు కదలడు. సూర్యుడు కదలకుండా ఉండేటువంటి మండుతున్న ఒక అగ్నిగోళం, వాడు కూడా తిరుగుతూనే ఉన్నాడు. వాడి పరిధిలో వాడు నిత్య నిరంతరం ఎందుకు తిరుగుతున్నాడు? వాడు తిరగకపోతే వాడి నిప్పు వెదసల్లబడదు. ఎట్లా వాడు పడిపోతాడు. అమ్మో, ప్రతివాడు పడిపోతాడు తిరగకపోతే. వాడు అలిసిపోయినా కూడా తిరిగి చావాలి అంతే. మనం కూడా అంతే, అందుకే తిరుగుతున్నాం మనం. మనకి సంగతి తెలియదు కదా. అలసిపోతున్నాడు రా, అలసిపోతున్నా కూడా నా ఉనికి పోతుందని భయం, అందుకే తిరుగుతున్నా. మన దీపావళికి మనం విష్ణు చక్రాలను ఉంటాయి చూడు, ఆ విష్ణు చక్రం తిరుగుతుంటే కదా దాంట్లో ఉన్నటువంటి నిప్పురబ్బలన్నీ బయటకు వచ్చేది. అప్పుడు సూర్యుడు ఏం చేస్తున్నాడు? వాడు కూడా తిరుగుతూ ఉన్నాడు. తిరగడనుకో వాడు పడిపోతాడు. ఎప్పుడైతే వాడిలో ఉండేటువంటి ఆ ఎనర్జీ బయటికి పోదో వాడు పడిపోతాడు, వాడు ఉండడు. భూమి కూడా అంతే, ఉండదు. ఉండక ఏమైపోతుంది అంటే నీళ్ళలో పడిపోతుంది. నీళ్ళు ఏమైపోతాయి? అవి కూడా నిత్య నిరంతరము కదులుతూనే ఉన్నాయి, చలనం ఉంది. ఎందుకంటే పైనుంచి కిందికి, కింది నుంచి పైకి. గాలి కూడా అంతే, ఒక లో ప్రెషర్ నుంచి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వీస్తూనే ఉండాలి. ఆకాశం ఒక్కటి తిరగట్లేదు. అందుకని ఆకాశానికి సరిగ్గా పరమాత్మ లక్షణాలు సరిపోతాయి. అది తిరగదు. ఎందుకు తిరగదు? అది తిరగడానికి అక్కడ ప్లేస్ లేదు. అది కూడా అండ రూపంలోనే ఉంది. ఇంకా దాన్ని బ్రహ్మాండం అన్నాం. బ్రహ్మాండంలో నుంచి కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. లెక్కలు వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, లెక్కలు రాని వాళ్ళు కొంచెం జాగ్రత్త. ఒక పాయింట్ ఉంది, ఒక చుక్క
ఒక చోట నేను చుక్క పెట్టాను. ఈ చుక్క ఇప్పుడు ఈ స్థితిలో ఉంది, ఏం కదలటం లేదు. ఈ చుక్కని సాగదీస్తున్నా. ఒకవైపు ఇటు సాగదీశా, ఇటు కూడా సాగదీశా. ఇటు సాగదీసినప్పుడు ఇది నామము, ఇది రూపము, రెండుగా సాగుతుంది. చుక్క దగ్గర నుంచి ఇప్పుడు చుక్క ఏమైంది, సాగింది. ఈ రెండు కొనలను నేను కలిపేసి ఇప్పుడు నాకేమొచ్చింది, ఒక త్రిభుజం వచ్చింది. చుక్క ఆకారం లేదు, చుక్కకు ఆకారం లేదు. ఆకారం అంటే చుక్క ఆకారం ఉంది కదా అంటారు, అది షేప్ లేదు. నేను అంటాను చుక్క నిజంగా చుక్క కాదు, ఊహించుకోవడానికి ఒక పాయింట్ కదా. ఇప్పుడు మనం చుక్క లేకుండానే వృత్తలేఖని తీసుకుని ఏ కేంద్రంగా తీసుకుని ఒక చాపం గీస్తాము. కేంద్రానికి నీకు అక్కడ డాట్ లేదు, నువ్వు ఎక్కడ పెడితే అదే కేంద్రం. కాబట్టి పరమాత్మలో ఇప్పుడు నేను చుక్క పెట్టాలి అని మీరు చెప్పడం కోసం నేను చుక్కలు పెడుతున్నా, కానీ నిజంగా అక్కడ చుక్క పెట్టక్కర్లే. మరి మీరు చుక్క మరి షేపే కదా అని మళ్ళీ మీరు అనొచ్చు. కేంద్రంగా తీసుకున్నటువంటి నా దగ్గర చుక్క లేదు, నేను ఒక పరిధి గీచుకున్నా, మళ్ళీ కూడా పరిధే, మళ్ళీ గుండ్రమే నేను గీచుకోవాలి. ఆ చుక్కని సాగదీశా. స్థితిలో ఉన్న చుక్క కాస్త గతిలోకి వచ్చింది. గతిలోకి వచ్చినప్పుడు 2 పార్ట్స్ అయింది. ఎన్ని పార్ట్స్ అయినా అవుతుంది, దాని ఇష్టం. 360 డిగ్రీల్లో ఎన్ని పార్ట్లన్నా కావచ్చు. 1 డిగ్రీలో మళ్ళీ ఇంకా కూడా నేను ఖండించుకుంటే ఇంకా కూడా చిన్నవి ఎన్నైనా సూర్యకిరణాల్లాగా రావచ్చు. నేను ఒకటే చెప్తున్నా మీకు, ఒకటి నామము, ఒకటి రూపము. ఈ నామరూపాలు రెండూ కలపడానికి నాకు ఒక క్రియ, నా ఆలోచనలు, నా శరీరము, ఇదో గీత, ఇదో గీత, ఈ రెండూ కలిసి ఇక్కడ మధ్యలో ఈ రెండింటిని కలిపా. ఇది క్రియ, నామం రూపం క్రియ. ఎప్పుడు వచ్చింది నామరూప క్రియలు? చుక్క సాగితే వచ్చింది. అంటే స్థితిలో ఉండకుండా గతిలోకి వచ్చింది. ఎప్పుడైతే అది గతిలోకి వచ్చిందో నాకేం కనపడుతుంది అంటే ఒక రూపం కనపడింది. త్రిభుజం అంటున్నా దాన్ని. త్రిభుజం, 3 భుజాలు ఉన్నాయి, దాని పేరు త్రిభుజము అని పేరు పెట్టాను. ఎప్పుడైతే నేను త్రిభుజము అన్నానో దానికి ఒక పరిమితమైన పరిధి వచ్చేసింది. ఆ చుక్కకు 360 డిగ్రీలు ఉన్నాయి, త్రిభుజానికి 360 డిగ్రీలు లేవు. 360 డిగ్రీల్లో విభజించబడ్డాయి కదా. విభజించబడేటప్పటికి అది పరిమితమైందా కాలేదా? బాగా అర్థం చేసుకోండి. నామరూప క్రియలు, నామం రూపం క్రియ అనేటువంటివి 3 వస్తే వాటికి ఒక రూపం వచ్చింది, వాటికి ఒక పరిమితత్వం వచ్చింది. అపరిమితత్వం నుంచి పరిమితం అయిపోయినాయి. నన్ను ఎవ్వడు చేయలేదు, అది నేనే చేసుకున్నా. ఇప్పుడు మనకందరికీ కనబడుతున్నటువంటి ఈ ప్రపంచం అంతా కూడా నామం రూపం క్రియ, ఇవి పరిమితమైనవే. వీటిని అపరిమితం చేయడానికి నీకు శక్తి లేదు. ఇప్పుడు వీటిని అపరిమితం ఎట్లా చేయాలి? జీవుణ్ణి బ్రహ్మం ఎట్లా చెయ్యాలి? అది కదా మన క్వశ్చన్. సాధన అదే కదరా. మనకు తెలిసిన దాని ద్వారా తెలియని దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీన్ని ఇది ఇది ఇట్లా ఉంది, దీన్ని తిరగదిప్పు. తిరగదిప్పంటే ఎటు చేస్తాను? నువ్వు పని మనిషి వాకిట్లో వేసేది. మన పని మనిషి వాకిట్లో ముగ్గేస్తుంది. ముగ్గు ఎందుకు పెద్దవాళ్ళు నీకు చెప్పారంటే, ఊరు పిచ్చివాడా, రోజు నామరూప క్రియలను నువ్వు వేస్తున్నావురా, దాన్ని తిరగదిప్పుకోరా, నువ్వు అక్కడ పరమాత్మని అర్థమైపోతుంది. నీ త్రిభుజాన్ని దాని మీద ఇంకొక త్రిభుజం వేసేసి ఇప్పుడేమవుతుంది? అపరిమితం అయిపోయింది, షడ్భుజి అయిపోయింది కదా. షడ్భుజి మళ్ళీ 360 డిగ్రీలే ఉంటాయి. ఉంటాయా? పని మనిషి ఇట్లా ముగ్గేస్తుంది కదా, 3 కోణాలు పెట్టి. పరమాత్మ షడ్గుణ్య పరిపూరిత, అమ్మవారు షడ్గుణాలు ఉంటాయి. ఇప్పుడు దానికి 6 కోణాలు వచ్చినాయి. ఉన్నాయా? ఏం చేసావు నువ్వు? ఏం చేయలే, ఉన్నదాన్ని రివర్స్ చేసావు.
అంతే. ఉన్నది నీకు పరమాత్మే కనపడతాడు. పిచ్చి పని మనిషి కూడా ఏం చదువు రాని కూడా వాకిట్లో ఈ ముగ్గే వేస్తుంది. ఈ ముగ్గు వేసాక ఇంకా తర్వాత ఇంకొక పెద్ద పెద్ద చుక్కల ముగ్గులు పెడతారు, గుర్తున్నదే? చుక్కల ముగ్గులన్నీ పెట్టి ఒక్క చుక్కను వదిలేస్తారా? అన్ని చుక్కల్ని కలపాలి, అప్పుడే ముగ్గు పూర్తవుతుంది. అన్ని చుక్కలనే కలుపుతారు. అంటే ఏమిటి? ఈ చుక్క ఒక మనిషి, ఆ చుక్క ఒక మనిషి, ఆ చుక్క ఒక జీవుడు, ఆ చుక్క ఒక జీవుడు, వాళ్ళ ఈ నామరూపాలన్నిటినీ సూత్రే మణిగణ ఇవ, ఒక మణులను, ఇవన్నీ మణులు, వీటిని ఒక సూత్రము వస్తోంది, దాన్ని చుట్టి వస్తోంది. ఆ చుట్టినవి నామరూపాలు, ఆ లోపల ఉన్న చుక్క పరమాత్మ. ముగ్గేస్తూ నువ్వు పరబ్రహ్మ స్థితిని సంపాదించుకో. నువ్వు చేస్తున్న పని ఇదే. వాటిని సాగదీస్తున్నావు. ఒక్క గీత గీచావు అంటే ఎన్నో చుక్కలు పెట్టావు అని అర్థం. ప్రతి చుక్క ఎటువంటివి? ప్రతి చుక్క 360 డిగ్రీలే. ఒక చుక్క ఒక పెద్ద ఇంత గుండు సున్నతో సమానం. ఇంత సున్నేనా? ఇంత సున్నతో కూడా సమానం కాదా? బ్రహ్మాండంతో సమానం. ఏది? చుక్క. ఇది తెలిసినవాడు అందరూ మనుషులు పనిచేస్తూ ఉన్నప్పటికీ, ఇది తెలిసినవాడు, ఇది తెలిసినవాడు అంటే మధ్యలో ఒక చుక్క పెడతాం మనం. మీకు గుర్తుందా? ఎంత ముగ్గన్నా వేసిన తర్వాత మధ్య ఒక చుక్క ముగ్గు పెట్టి దానికి మళ్ళీ ఒక రౌండ్ చుట్టాం. మన పెద్దలు ఎంత గొప్పవాళ్ళో, వాళ్ళది ఎంత ప్రణాళికో, తన పిల్లలు ఇవి తెలుసుకోవాలి అని వాళ్ళు ఎంత వేసి మనం, అది పిచ్చిది కాదు. నాన్ సెన్స్. హిందూయిజం ఏం లాభం లేదు. హిందూయిజం లాభం లేదా? మిగిలిన మతాలన్నీ లాభం లేదు. ఇది చాలా గొప్పది. దీంట్లో నీకు మోక్షాన్ని గురించి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ చిన్న చిన్నగా ఇచ్చారు వాళ్ళు, మన వాళ్ళు. మనకు తెలియకపోతే మన తప్పు. కానీ విచారించుకోవాలి. అందుకే చెప్పాడు కదా, నీకు ఈ దేహంతో ఇక్కడ బతకాలి అంటే నీకు డబ్బులు కావాలి. నువ్వు అందులో బతకాలి అంటే నీకు జ్ఞానం కావాలి. ఇహానికి ధనం, పరానికి జ్ఞానం. ఇహంలో బతకాలంటే నువ్వు ధనం, డబ్బులు కావాలి. పరంలో ఈ డబ్బులు పనికిరావు. జ్ఞానం ఈ ఇహంలోకి పనికొస్తుంది, పరంలోకి పనికొస్తుంది. జ్ఞానాన్ని అమ్ముకునే కదరా మనం తిండి తింటున్నాం. మనకు అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఏం అమ్ముకుంటున్నావు రా నువ్వు? జ్ఞానాన్ని అమ్ముకుంటున్నావు. నువ్వు ఏ పనన్నా చెయ్యి, నీ జ్ఞానాన్ని అమ్ముకుంటున్నావు. జ్ఞానాన్ని అమ్ముకుని ధనం సంపాదించుకుంటున్నావు, అంటే కన్వర్ట్ చేసుకుంటున్నావు. ₹1 నుంచి డాలర్లు తీసుకుంటున్నావు. అట్లా జ్ఞానాన్ని ఇచ్చి డబ్బులు తీసుకుంటున్నావు. జ్ఞానాన్ని ఇచ్చి మోక్షం సంపాదించుకుంటున్నావు. దానికి కూడా ఇదే. పుణ్యం కూడా అంతే. జ్ఞానంతో నువ్వేదో కర్మలు చేస్తున్నావు, ఆ కర్మ నీకు పుణ్యం ఇస్తుంది. పుణ్యం నేను ఇంకో లోకంలోకి తీసుకెళ్తోంది. ఆ లోకంలో కొన్నాళ్ళు ఉంటున్నావు. నాకు ఈ మధ్యన ఒకడు కనిపించాడు. నన్ను ఇట్లాంటివి చాలామంది పిచ్చి పిచ్చివన్నీ చాలా అడుగుతుంటారులే, వాళ్ళకి తెలియదు, అడుగుతూ ఉంటారు. నా జ్ఞానం కలిగింది కదా, వీడికి కలిగింది కదా అని అనుకుంటున్నాడు. వాడికి కలగలేదు. కలిగిన వాడైతే ఆ మాట మాట్లాడాడు. ఎవడైతే నా జ్ఞానం కలిగింది అంటాడో, ఎందుకు అంటే జ్ఞానం కలిగేది కాదు, జ్ఞానం ఉన్నది. దాని మీద కవర్ తీసేసుకున్నా నేను, మీరు తీసేసుకోవాలి అంతే. జ్ఞానం నేను సంపాదించి మీకు పెట్టను, మీ దగ్గరే ఉంది. అదే ప్రజ్ఞారూపంగా ఉంది. నా జ్ఞానం వాడు అడిగిన ప్రశ్న, జ్ఞానం కలిగింది కదా, అందుకని నేను ఇంకా మా నాయనకి తద్దినం పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే లోకాలు లేవు, లోకాంతరాలు లేవు, కర్మలు లేవు. అందుకని స్వర్గం లేదు, నరకం లేదు, మా నాయన ఎక్కడా లేడు. కాబట్టి ఆయనకు తద్దినం అవసరం లేదు అన్నాడు. నీకు జ్ఞానం కలిగింది కానీ మీ నాయనకు జ్ఞానం కలగలేదు కదా, కాబట్టి వాళ్ళ నాయన జన్మలు కర్మలు అని తిరుగుతున్నాడు కదా.
కర్మకాండ సత్యం అయితే వాడికి తజ్జనం కావాలి కదా. నీకు జ్ఞానం కలిగింది, నేను ఒక్కటే అడిగా, నాయనా నీకు జ్ఞానం కలిగింది కదా, నువ్వు ఇంకా అన్నం తినకూడదు, నువ్వు నీ భార్యతో సంసారం చేయకూడదు, నువ్వు ఇంకా పిల్లల్ని కనకూడదు. ఇవన్నీ మానేస్తే అది కూడా మానే. అవిట్లు మానేస్తాను, అవి మానేకపోతే ఇది ఎందుకు మానేసావు అంటే నీకు జ్ఞానం కలిగిందనాలన్నా కలగలేదు అంటే ఏది నీకు కంఫర్టబుల్గా ఉంటే అది ఆచరిస్తావా, నీకు కానిది నువ్వు వదిలేస్తావా. ముందు వదిలేసేది దేవతార్చన. అమ్మమ్మ మేము ఇంకేం పూజ చేయక్కర్లేదు, దేవుడు లేడని మాకు తెలిసిపోయింది. దేవుడు లేడని తెలిసిపోతే అన్నం కూడా వండుకొని తినవాడు, తినద్దు. అందుకనే హాఫ్ నాలెడ్జ్ ఎప్పుడు డేంజరస్. నాలెడ్జ్ ఎప్పుడు నీకు పూర్తిగా ఉండాలి, కొంత ఉంటే అది చాలా ప్రమాదం. జ్ఞానాన్ని పూర్తిగా సంపాదించుకోమంటున్నాను. నిశా సర్వభూతానాం, ప్రాణులందరూ అజ్ఞానంలో పడి ఉన్న కాలంలో వీడు జాగర్తి సంయమే, వీడు జ్ఞానంలో ఉంటాడు. అది నిన్న ఇంత చెప్పడానికి నాకు వీలు కాక అది ఏదో మెల్లగా చెప్పి రేపు చెప్తానని కూడా చెప్పాను. జాగర్తి సంయమే యస్యాం జాగ్రత్త భూతాన్ని, ప్రాణులందరూ జాగ్రత్తావస్థలో ఉన్న సమయంలో, జాగ్రత్తావస్థలో ఉన్న సమయం అంటే ఏమిటి, వాడు మెలకువతో ఉన్న సమయము, వాడు గతిలో ఉన్న సమయం. సా నిశా పశ్యతో మునే, వాడు అది రాత్రిలాగా భావిస్తాడు. ఎలా భావిస్తాడు అంటే వాళ్ళందరూ నామరూపాలతో వ్యవహారం చేస్తుంటే వీడు నిద్రపోతున్నట్టుగా ఉంటాడు. నిద్రపోతున్నవాడు కళ చూస్తున్నప్పుడు వాడు ఎలాంటి ఫీలింగ్ పొందుతాడో వీళ్ళందరూ అలా ఉంటే వాడు అలాగే ఉంటాడు. వీడు అజ్ఞానంలో ఉంటే వాడు జ్ఞానంలో మెళుకువతో ఉంటాడు. అంతేగాని వాడు నిద్రపోడా, జ్ఞానైన వాడు వాడు నైట్ షిఫ్ట్ చేసి కదా అట్లా రాత్రి కూడా వాడు కొరి వెళ్ళే మెళుకువతో, పుస్తకాల్లో అట్లాగే రాశారు. ఇంకొక సెన్స్ ఏమిటంటే, ఇంకొక అర్థం దీనికే ఇంకొక అర్థంలో ఉంది. ఇంకొక అర్థం ఏమిటంటే, గుడ్లగూబకి, పిల్లికి, ఇలాంటి రాత్రించరులు అంటారు వాటిని, రాక్షసులకి, అలాంటి వాళ్ళకి రాత్రిపూట కళ్ళు బాగా కనిపిస్తాయి. చీకటి వాళ్ళకి అడ్డం కాదు, మన కళ్ళకి చీకటి అడ్డుపడుతుంది, వాళ్ళ కళ్ళకి చీకటి అడ్డుపడదు. అటువంటి కళ్ళు వాటికి ఉంటాయి. అట్లా వీడు జ్ఞాని అయిన వాడు నామరూప క్రియలను నిరసించి, వీడు రాత్రిపూట కూడా పగలు కూడా వాళ్ళ నామరూప క్రియలను నిరసించి ఆ లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని తానుగా గుర్తించుకుని వాడు మెళకువలో ఉంటాడు. వాడికి అటువంటి దృష్టి ఉంటుంది. ఎట్లా దృష్టి ఉంటుంది అంటే, ఒక జియాలజిస్ట్ ఉన్నాడు అనుకోండి, వాడు జియాలజీ చదువుకున్నాడు. జియాలజీ అంటే భూగర్భ శాస్త్రం చదువుకున్నాడు. వాడు చదువుకున్న వాడికి మనలాంటి వాళ్ళు వెళ్ళి ఇక్కడ తవ్వితే నీళ్లు పడతాయి, అక్కడ తవ్వితే నీళ్లు పడతాయని మనం అంటే, అక్కడ నిజంగా తవ్వితే నీళ్లు ఉండవు. ఆ జియాలజిస్టు మరి వాడు కూడా మనలాగా భూమినే చూశాడు. భూమికి అడుగున ఉన్నటువంటి నీటి ధారని వాడు చూడగలడు. ఎందుకంటే వాడి చదువు, వాడి జ్ఞానము వాడికి ఆ శక్తి ఇచ్చింది. వాడు జ్ఞానం చూడగానే ఇక్కడ తవ్వండి, ఇక్కడ పడతాయి, ఇన్ని అడుగుల్లో పడతాయి అని చెబుతాడు. మనం బోర్ తవ్వుకోవడానికి పిలుస్తాం చూడండి జియాలజిస్ట్. వాడు చాలా గొప్పవాడైతే చూడగానే చెప్పగలడు, లేకపోతే వాడి దగ్గర ఒక పరికరం ఉంటుంది, ఆ పరికరం పెట్టి చెప్తాడు. మనకి గోడలో కన్సీల్డ్ పెడతాం కదా, మనం లోపల ఉన్నటువంటి పైపులన్నీ లోపల కన్సీల్డ్ ఉంటాయి కదా. ఏ పైప్ అయినా పగిలితే మనం గౌండాన్ని పిలిచి, నాయన ఇక్కడ గోడలో నీళ్లు కారుతున్నాయి, ఎక్కడ పైప్ పగిలిందో చూడమంటే వాడు ఆ గోడ పగల కొట్టండి, వాడు చూడండి. అమెరికాలో చెక్క ఇళ్ళు కదా ఉంటాయి, ఆ చెక్క ఇళ్లలో కూడా ఈ కన్సీల్డ్ ఈ వాటర్ పైప్స్ అన్నీ ఉంటాయి కదా. ఎక్కడ పగిలింది అంటే ఆ చెక్క మొత్తం తీసేయాలి కదా, మరి చెక్క మొత్తం తీసేస్తే ఇల్లు కూలిపోతాయి. వాళ్ళు మనకన్నా కాస్త గోడ పగల కొడితే ఆ బీమ్ మీద నిలబడుతుంది కాబట్టి మన గోడలు నిలబడతాయి. వాళ్ళ దగ్గర ఒక పరికరం ఉంటుంది, నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది.
దాన్ని ఇట్లా తీసుకొస్తుంటే ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ అది అది మోగుతుంది, అలారం ఇస్తుంది. వాడు అక్కడే తీస్తాడు, అక్కడ అక్కడ దాన్ని బాగు చేసేస్తాడు. అంటే వాడి దగ్గర ఆ పరికరం ఉంది, వీడి దగ్గర ఈ జ్ఞానం ఉంది. వాడు జస్ట్ చూడగానే చెప్పేస్తాడు. ఒక డాక్టర్ ఉంటాడు పూర్వకాలంలో, ఆయుర్వేదం డాక్టర్, ఊరికే కన్ను ఇట్లా బట్టి చూసి వాడి రోగం అంతా చెప్పేస్తాడు. వాడికి ఏం రోగం ఉంది అంటే వాడు దాని లోపలికి చొచ్చుకొని పోయి ఈ అడ్డంకులు వాడిని అడ్డగించకుండా అది వాడిని కనుక్కునేటట్టు చేస్తున్నాయి అని అర్థం. మనకి కళ్ళు ఉన్నాయి, అలా దృష్టి జ్ఞానమయ్యేం కృత్వ, నీ దృష్టికి జ్ఞానాన్ని అలవాటు చెయ్యి. నాకు అర్థం కావట్లేదు అంటే అర్థం కావడానికి ఇదేం కష్టమైన విషయమే కాదు, అర్థం కాని విషయం కాదు, చేసుకోవడానికి వీలు కాని విషయం కాదు. వీలు కానిది అయితే ఇంతమందికి ఎట్లా తెలిసింది? ఆ పిల్ల మన భారతి ఒక పాట పాడుతుంది, అంతటా నీవున్నావని వేదం ఘోషిస్తుంటే, వేదం ఘోషిస్తోంది అంతటా భగవంతుడు ఉన్నాడు, అన్నిటా నేను చూచామని ఋషులు నిరూపిస్తుంటే, అన్నిట్లో నేను చూసామని ఋషులు అందరూ నిరూపిస్తున్నారు. ఎందుకమ్మా నాకు కనిపించవు అని అడుగుతుంది. ఏలమ్మా నాకెందుకు కనిపించవమ్మా అంటే, నీకు కనపడేటువంటి కళ్ళు నువ్వు పెట్టుకోలేదే తల్లి, అందుకే నేను కనపడలేదు. ఋషులు చెప్పిన మాట అబద్ధం కాదు, వేదం చెప్పిన మాట అబద్ధం కాదు, దాన్ని చూసేటువంటి కళ్ళు నీకు రాలేదు. అందుకే విమూఢానాను పశ్యంతి యోగచక్షుష, యోగచక్షువు తీసుకో అర్జున. ఈ కళ్ళతో నువ్వు చూడలేవు నన్ను, ఆ కంటితో నువ్వు చూడగలవు, ఆ కన్నే నీకు జ్ఞానం కదా. పవర్ ఏమిటి అంటే నాలెడ్జ్ ఈజ్ పవర్. జ్ఞానం పవర్, అది సంపాదించుకోరా నీ దగ్గర. నువ్వు కావాలి, ఎటు కావాలంటే అటు ఉపయోగించుకోవచ్చు దాన్ని కదా, సంపాదించుకో. అంటే ఈ ప్రపంచాన్ని ఈ నామరూపాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ వీటిని కొట్టేసి వీటిని నిరసించి కాదు, వీటిలో నుంచి ఆ లోపల ఉన్న చైతన్యాన్ని చూడటం నేర్చుకో. ఎప్పుడు నీకు అది చూస్తావు అంటే తత్వమసి మహావాక్యం నీకు వచ్చినప్పుడే నీకు అది అర్థమవుతుంది. తత్వము ఒకటేను అని తెలిసినప్పుడే నీకు అది అర్థమవుతుంది. అంటే ఈ పైన నామరూపాలు ఉంటాయి, స్థితప్రజ్ఞుడు అలా ఉంటాడు అర్జున. స్థితప్రజ్ఞస్య కా భాష, ఎట్లుంటాడయ్యా వాడిని ఎట్లా కనుక్కోవాలి? ఇట్లా కనుక్కోవాలి. వాడు ఈ రకంగా నిశ రాత్రి అందరికీ రాత్రి అయితే అందరూ భోగలాలసులై విహరిస్తూ ఉంటే, వాళ్ళు సుఖభోగంలో పెళ్ళిళ్ళలో చూస్తాం కదా, మనం చూసాం ఏమి డ్యాన్సులు వేశారు, ఏమి నాటకాలు వేశారు ఎగురుతూ. అంటే వాళ్ళందరికీ వాడు పరమాత్మ అని తెలియదు, వీడు వాళ్ళని చూస్తూ ఉంటాడు. ఊరిపిచ్చి వాళ్ళన్నారా ఏమో శాశ్వతంగా ఒక్క క్షణం కన్ను మూస్తే ఇప్పుడు ఇంత సంతోషపడ్డ వాళ్ళు ఒక క్షణంలో ఏడుస్తారు. ఆ సంతోషం అంతే, ఈ ఏడుపు అంతే. అందుకే మా గురుదేవులు మమ్మల్ని చచ్చిన వాళ్ళ ఇళ్ళకు కూడా పొమ్మనేవాడు. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, చూసి రండి, మీరు వికారం పొందలేదు. కొంతమందికి వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళకు కూడా ఏడుపు వస్తుంది. అట్లా కూడా వచ్చి చెప్తారు, గురుగారు వాళ్ళు ఏడుస్తుంటే మాకు చాలా బాధ గురు, మేము కూడా ఏడ్చాం. నువ్వు కూడా ఏడిస్తే పో, నీకు నువ్వు ఏడవకుండా ఉండగలగాలి. అంటే ఏడుపు వస్తుంటే ఆపుకోనే కాదు, నీకు అసలు ఏడుపే రాకూడదు, నీకు ఆ వికారం కలగకూడదు. ఆ ఆనందం అనుభవిస్తున్నటువంటి ఆ పెళ్ళిళ్ళకి పంపించేవాళ్ళు, అయ్యో గురుగారు వాళ్ళు మమ్మల్ని పిలవలేదు, నన్ను పిలిచారులేండి కదా, మీరు అక్కడేం తిని రావద్దు, తింటానికి పోతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, చూసి రావటానికి పోండి. అక్కడ ఏమేమి వికారాలు పడుతున్నారో జనాలందరూ, ఏమి ట్రాఫిక్ వికారాలు పడుతున్నారు, ఇవన్నీ ఏమిటి శాశ్వతమా అంటే వీళ్ళు అజ్ఞానంలో మునిగిపోయినారు. ఆ మునిగిన వాళ్ళని నువ్వు చూడు, ఊరికే నీ దగ్గర వచ్చి అందరూ బాగా కూర్చుంటారు. మాకేం కోరికలు లేకుండా, దానికి అవకాశం లేకుండా మీరు నా కోరిక లేదు అంటాం కాదు. నీకు ఆ అవకాశం వచ్చినప్పుడు కూడా నువ్వు అట్లా ఉండగలుగుతున్నావా లేదా, నిగ్రహిస్తున్నావా, సంస్కరిస్తున్నావా?
అక్కడ ఎవడో 10,000 రూపాయల చీర పరిచాడు. ఒకసారి ఎప్పుడో నేను ధర్మవరం పోతే వాడు 1,00,000 రూపాయల చీర ఇట్లా చూపించాడు. అదే మ్యూజికల్ శారీ, సెంటెడ్ మ్యూజికల్ శారీ దాని పేరు. అది ఇలా వాడు అట్లా విదులుస్తుంటే మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, సెంట్ స్మెల్. ఆ చీర బతుకున్నాడు అంటే ఆ చీరను వాష్ చేసినా కూడా సేమ్ అట్లా స్మెల్ వస్తుందిట. అది నడుస్తుంటే చిన్న చిన్న ముగ్గులు మోగుతున్న సౌండ్ వినిపిస్తుంది. ఎట్లా ఆ స్వర్గంలో అప్సరసలు ఆ అడుగులు వేస్తూ ఉన్నట్టు సినిమాలో చూపిస్తాడు కదా మనకి. స్వర్గం మనం వెళ్ళలేదు, అప్సరసలు మనం చూడలేదు. వాళ్ళు అడుగులు వేస్తుంటే ఎలాంటి సౌండ్ నీకు వినిపిస్తుందో, జస్ట్ చీర కదులుతుంటే, కుచ్చెళ్ళు కదులుతుంటే వాడు ఇట్లా కదలిచి చూపిస్తాడు, నీకు కలుగుతుంది. అమ్మో 1,00,000 రూపాయలు నా దగ్గర లేవు, నేను ఈ చీర ఏం కొనుక్కుంటాను అనిపించిందా నీకు? శరీరాన్ని దాచుకోవడానికి ఒక బట్ట కావాలి, కానీ ఈ 1,00,000 రూపాయలు చీర ఇది అవసరం కదా. ఇంకా కొంతమందికి ఏమనిపిస్తుంది, ఈ 1,00,000 రూపాయలు 1,00,000 మంది కట్టుకోవడానికి డబ్బులు ఉన్నాయి కదా, అంటే తలా 1,000 రూపాయలు పెట్టి కొనుక్కుంటే 1,00,000 మంది చీరలు కట్టుకుంటారు. ఒక్కళ్ళు వీళ్ళు చీర కొనుక్కుని దీన్ని మీరందరూ ఎదుర్కోళ్ళకి కొనే చీరలు ఎంత అవుతాయి? 20,000, 15,000, 30,000. ఎన్నిసార్లు కట్టారు చెప్పండి? అసలు ఇంకా కట్టుకోలేదు తల్లి, ఇంకా అయిపోయింది ఆ రోజే. జ్ఞాని అయిన వాడు అటువంటి వాటి కోసం అట్రాక్ట్ అవ్వడు. అవి వాడిని అట్రాక్ట్ చేయలేవు. అది చేస్తాయా చేయవా అని నువ్వు టెస్ట్ చేసుకో. నీకెప్పుడు చెప్పడు. గురువు పాఠం చెబుతాడు, నాయన ఇట్లా ఉంటుందిరా ఆకర్షణ అనేది, అది నువ్వు ఆకర్షించబడతావా నువ్వు పడవా. నాకు అవకాశమే లేకుండా ఉండి, అబ్బాయి నేను అసలు చాలా సమయం నేను మునీంద్రునండి, నేనేం చేయనండి, నాకు అసలు ఏ కోరికలు లేవండి. అమ్మో అబద్ధాలు చెబుతున్నావు. అవకాశం వచ్చినప్పుడు కోరికలు బయలుదేరిపోయి. అందుకనే పుట్ట మీద కొడితే పాము చావదు. పుట్ట లోపలికి వెళ్ళి పుట్ట మీద కొట్టడం లాంటిది నువ్వు ఉపవాసాలు చేయడం. నేను ఉపవాసం ఉంటున్నానండి, వెంకటేశ్వర స్వామి ఈమె ఉపవాసాన్ని కోరాడు కదా. యస్యాం జాగ్రత్త భూతాని, యస్యాం దేనియందు భూతాని జాగ్రత్త, దేనియందు దేంట్లో భూతాలన్నీ ఉన్నాయి. దేంట్లో భూతాలంటే ప్రాణులరా, భూతాలంటే దయ్యాలు భూతాలు అనుకోవాలండి. భూతం భూతం అంటే ప్రాణి. ప్రాణులు ఎవరెవరు అంటే 4 ప్రాణులు. బాగా గుర్తుపెట్టుకోండి, జరాయుజ, స్వేదజ, అండజ, ఉద్భిజ. 4 ప్రాణులు. ఈ 4కి జీవుడనే పేరు. ఈ 4 నాలో ఉన్నటువంటి చైతన్యం 4గా డిస్ట్రిబ్యూట్ అయింది, 4గా ఉంటున్నది. నాలో చైతన్యం 4గా పంచబడింది. 4 అంటే 4 జాతులుగా, జరాయుజ, స్వేదజ, అండజ, ఉద్భిజ్యాలని. మరి నాలో ఉన్నటువంటి సత్తు, చిత్తు ఈ పని చేసింది. సత్తు ఏమైంది? ప్రపంచంగా ఉంది. ఇప్పుడు ఇది జీవుడు, ఇది జగత్తు. నా చిత్తు జీవుడు, నా సత్తు జగత్తు. సచ్చిత్తులు 2 నామరూప క్రియలు అనేటువంటి రూపంలో బయటపడ్డాయి. ఇందులో బయటపడేది సత్తు మాత్రమే. నువ్వు చూసేది సత్తునే. అందుకే ఆ సత్తుకు ఎగ్జిస్టెన్స్ అని పేరు. ఉన్నాను అనేది అంటూనే ఉంటుంది. అంటానికి మళ్ళీ చిత్తు కావాలి. ఉండడానికి సత్తు ఉంటుంది, అది జడం, ఇది చేతనం. ఇప్పుడు జీవుడు జగత్తు 2 ఉన్నాయి. మరి ఈశ్వరుడు ఎక్కడున్నాడు చెప్పండి? జీవుడు జగత్తు ఈశ్వరుడు 3 ఉన్నారు కదా మనకి. ఇప్పుడు మూడో ప్లేస్ వాడికి ఎక్కడిస్తాను? జీవుడు జగత్తు అని చైతన్యం, సత్తు, చిత్తు 2 చెప్పేస్తుంది.
ఆ చిత్తే కదా జీవుడైనాడని బాగా అర్థం చేసుకోండి. చిత్తు జీవుడైనాడు, సత్తు జగత్ అయింది. మరి ఈశ్వరుని ఎక్కడ పెడదాం? ఈశ్వరుడు ఏడి? ఈ జీవ చైతన్యమే నామరూప క్రియలను అభిమానిస్తే జీవుడవుతున్నాడు. వీడే బ్రహ్మమవ్వాలి, వీడే ఈశ్వరుడు. జీవో బ్రహ్మైవ నాపరగా. ఉన్నది ఈ ప్రపంచంలో సచ్చిత్తులు తప్ప ఇంకేం లేవు. చిదాకాశంలో కూడా దీపితం చిత్ జడాత్మకం. ఒక చైతన్యము, ఒక జడము. గురుదేవ, చైతన్యంకే చిత్ అని పేరు, జడానికి సత్ అని పేరు కదా. ఈ చైతన్యం జీవరాశులుగా జీవులుగా కనిపిస్తోంది, ఈ సత్తు జగత్తుగా కనిపిస్తోంది. ఒక జీవుడు ఒక జగత్తు రెండు ఉన్నాయి. ఈశ్వరుడికి ఇక్కడ చోటు లేదు. ఈశ్వరుడు ఉనికి అక్కడెక్కడో ఉండడానికి వీలు లేదు. వాడిని ఇక్కడే పెట్టాలి. ఇక్కడ పెట్టాలంటే ఎవడు ఈ ఈశ్వరుడు అవుతాడంటే, ఈ జగత్తును నాది అని అభిమానించినంత వరకు ఈ జీవుడు, బాగా వినండి, జీవుడు జగత్తును నాది అని అభిమానించినంత వరకు వీడు జీవుడుగా ఉంటాడు. ఎప్పుడైతే వీడు అభిమానం వదిలేస్తాడో అప్పుడు వీడే బ్రహ్మము. ఈశ్వరుడు ఇంకో చోట ఎక్కడో లేడు. జీవ జగదీశ్వరుడు ముగ్గురు లేరు. ఉన్నదెవరు? జీవుడైనా బ్రహ్మమైన. ఈ ప్లేస్ లో ఉన్నవాడు రెండుగా యాక్ట్ చేస్తున్నాడు. ఈ ప్లేస్ లో ఉన్నవాడు ఎప్పుడు ఒకటిగానే ఉంటున్నాడు. ఇప్పుడు అర్థమైందా? అందుకని పొరపాటు పడవాకండి. ఈశ్వరుణ్ణి థర్డ్ పర్సన్ పెట్టవాకండి వాడిని. అసలు వాడికి ఒకవేళ వాడు ఉన్నాడు, వాడు ఉన్నది అంటున్నామంటే ఆ ఉండడము మళ్ళీ జగత్తులోకే వచ్చింది కదా. వాడు జగత్తును అభిమానిస్తే అంటే నాదిని నేను చేసుకుంటే, మీకు 8 రోజుల నుంచి చెప్తున్న పాఠం ఇదే. వీడిని, ఈ జీవుడిని బాగా వినండి, ఇదొక్కటే కీలకమైంది. ఏకం విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి. ఈ ఒక్కటి తెలిస్తే అన్నీ తెలుస్తాయి. ఈ ఒక్కటి తెలుసుకోవడానికి పెద్ద కష్టమే కాదు, అసలు కష్టం కాదు. ఎందుకు అంటే నా దగ్గర ఒకటి ఉంది, ఆ ఒకటి పేరు సత్తు చిత్తు. అది రూపాయిలో ఇటు కాయను, అటు బొమ్మ, ఇటు బొరుసు. మేమిద్దరం విడదీయడానికి వీలుగా లేము. ఇందులో నేను నా చిత్తు తీసుకుని నా సత్తును, అంటే ఈ రూపాయిని 2 ముక్కలుగా విభజించినట్లుగా అనుకుంటే, 2 ముక్కలు చేస్తే ఈ ఒక ముక్కను అభిమానిస్తోంది. ఎందుకు అభిమానిస్తోంది అంటే ఈ రెండు కలిసి ఒకటిగా ఉన్నాయి ఒకప్పుడు, మనం ఇప్పుడు వేరు చేశాం. అందుకని దీన్ని ఇది అభిమానిస్తోంది. ఇది నేను, ఇది నాది. నేనును నాదితో కలిసి ఉన్నంతసేపు వీడి పేరు జీవుడే. వాడిని ఇంకా మార్చడానికి లేదు. ఎప్పుడైతే వీడు నాదిని వదిలేస్తాడో వీడేమవుతాడు? బ్రహ్మం అవుతాడు. అవుతాడా అంటే వాడు అప్పుడు కూడా బ్రహ్మముగానే ఉన్నాడు. అప్పుడు కూడా బ్రహ్మముగానే ఉన్నాడు. ఇప్పుడు ఎవరు ఎగిరిపోతారు? జీవ జగదీశ్వరుల్లో జీవుడు ఎగిరిపోతాడు, ఈశ్వరుడు మిగులుతాడు. ఈశ్వరుడే బ్రహ్మము. ఈశ్వరుడు అంటే వాడిని ఎందుకు అట్లా అన్నారంటే ఈశావాస్యమిదగం సర్వం. ఈశ్వరుడు అంటానికి వాడిని ఎందుకు పేరు పెట్టారు అంటే ఈశ అంటే వాస్యమిదగం సర్వం. ఇదగం ఈ ప్రపంచంలో, ఈ సత్తులో, సర్వమైనటువంటి సత్తులో, అంటే సర్వమైనటువంటి వస్తువులో, మ్యాటర్లో, సర్వం అన్నప్పుడు ఎప్పుడు మ్యాటర్ అని గుర్తుపెట్టుకోండి. సత్ అంటే మ్యాటర్, చిత్ అంటే ఎనర్జీ. అన్నిట్లో వీడు ఉంటున్నాడు. అందుకని వీడి పేరు ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే నెత్తిన ఒక గంగను పెట్టుకొని 2 పాములు వెళ్ళో వేసుకుని వాడు కాదు. ఈశ్వరుడు అంటే ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఈశావాస్య ఉపనిషత్తు ఆ మాట చెప్తోంది. యత్కించ జగత్యాం జగత్. కొంచెం ప్రపంచంగా నీకు ఏదైనా కనిపించినా, కొంచెం చిన్నదైనా కనిపించినా అందులో ఎవరున్నారు అంటే ఈశావాస్యం, ఈశ్వరుడే ఉన్నాడు.
ఉండడం వల్లే వాడిని వసించాడు కాబట్టి వాడిని ఈశ్వర అన్నారు. దేంట్లో వసించాడు? వసించడం అంటే ఎగ్జిస్ట్ అవడం. వసతి ఉండడం, ఉండడం అంటే ఎగ్జిస్ట్ అవడం. ఎవడైతే అందులో ఉన్నాడో వాణ్ణి ఈశ్వరుడు అన్నారు. ఎత్కించి జగత్యాం జగత్, ఇంత చిన్నగా కనిపించిన ప్రపంచంలో కూడా వాడే ఉన్నాడు. ప్రపంచంలో చిన్నగా కనిపించడం పెద్దగా కనిపించడం కాదు, చిన్న వస్తువులో కూడా. చిన్న వస్తువు అంటున్నారు. వస్తువు అంటే అర్థం ఏమిటి? వసతి, ఉన్నది. వస్తువు ఇంత సూది కూడా ఉన్నది అని కనిపిస్తుంది, ముళ్ళు కూడా ఉన్నది అని కనిపిస్తుంది. తేన త్యక్తేన భుంజీత మా క్వచిత్. వాడు ఏం చెప్తున్నాడంటే తేన త్యక్తేన, ఒరే నాయన అరటిపండు నీ చేతిలో పెట్టాను, తెలియని మూర్ఖుడైతే, తెలియని పసిపిల్లవాడైతే ఆ పండు యాజ్ ఇట్ ఈస్ నోట్లో పెట్టుకొని మింగుతాడు కదా, పండుని అట్లాగే కొరుకుతాడు కదా. తెలిసిన వాడైతే దాన్ని ఓపెన్ చేస్తాడు, ఓపెన్ చేసి ఈ చెక్కని ఈ తొక్కును పారేసి పండును మాత్రం తింటాడు. తొక్క పారేసి పండు తినేవాడు తెలివి గలవాడు, తొక్కతో సహా పండు తినేవాడు తెలివి తక్కువవాడు. ఈశావాస్యమిదగం సర్వం యత్కించి జగత్యాం జగత్తు, కొంచెమైనా నీకు జగత్తు కనిపిస్తుంటే అది ఈశావాస్యమే. తేన త్యక్తేన, దాన్ని ఓపెన్ చేయరా. ఏం ఓపెన్ చేయమంటావయ్యా? నామరూప క్రియలు బీగా అవతల వారేరా. భుంజీత, ఇంకా అనుభవించరా. ఈశావాస్య ఉపనిషత్తు ఇంత చిన్న ముక్కలో ఇంత సంగతి చెప్పేసి చెప్పిందా చెప్పలేదా? చూడండి, మనకు సంస్కృతం రాక్కర్లేదరా. నీకు విషయం తెలిస్తే ఆ పదాలు ఆటోమేటిక్గా నీకు అర్థమైపోతాయి. ఎవ్వరు చదువుకోక్కర్లే అసలు. ఆలోచించు. ఈ ప్రపంచాన్ని చెక్కు తీసేసి తినడం నేర్చుకో. చెక్కు అంటే ఏమిటి? చెక్కు నామరూపాలు. నామరూపాలు వదిలేస్తే నీవే బ్రహ్మవైతావు. బ్రహ్మ ఎక్కడో లేడు, వాడిని ఎక్కడో సంపాదించిన అవసరం లేదు. వాడు తిరుపతిలో కొండ మీద కూర్చోడు, వాడు వైకుంఠంలో కైలాసంలో లేడు. వాడిని పిలుచుకోవచ్చుకో. ఎక్కడున్నాడు? నీ దగ్గర. అది తీసేసి తినడం నేర్చుకో. అదే నేతి. నేతి నా ఇతి, నా ఇతి, నా ఇతి, నా ఇతి, అంతే. అది కాదు, అది కాదు. ఏది కాదు? నామం నేను కాదు, రూపం నేను కాదు, క్రియ నేను కాదు. ఈ మూడు ఉనికి కలిగినటువంటి ఈ జీవుడు పదే పదే జన్మలకు వెళుతూ 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 వాడి ఉనికిని నిలబెట్టుకోవడం కోసం వాడు పుడుతున్నాడు. నేనెందుకు పుట్టాను అని మొట్టమొదటి క్వశ్చన్ వేసుకున్నావు అనుకో, మొట్టమొదటి నాకు కర్మ లేదు కదా, నన్ను ఎవడు పుట్టించాడు? కర్మ లేదు, నిన్నెవడు పుట్టించలేదు, నువ్వే పుట్టావు. నువ్వు పుట్టిన వాడి ఊరుకోకుండా నీ ఉనికిని నిలబెట్టుకోవడం కోసం పదే పదే ప్రయత్నం చేస్తున్నావు. గురువు దగ్గరికి ఎందుకు పోలేవు నువ్వు అంటే, వీడి దగ్గరికి పోతే నా ఉనికి పోతుంది, వీడు నా ఉనికిని పోగొట్టేదాకా వదిలిపెట్టడు, నా సర్వస్వం వీడు కాజేస్తాడు, నీ డబ్బు కాజేయడు. అందుకే గురువు ఎవరో తెలుసునా? గురువు విత్తాపహారి కాదు, చిత్తాపహారి. నీ చిత్తం లాగేసుకుంటాడు, వాడి కంట్రోల్లో పెట్టుకుంటాడు. వాడి కంట్రోల్లో పెట్టుకుని ఏం చేస్తాడు? నీకు ఏవేవి దయ్యాల్లాగా పట్టినయ్యో అవి నీ ఉనికి. నీ పెళ్ళాం పిల్లల్ని వదిలిపెట్టమని చెప్పేవాడు గురువు కాదురా కదా. నువ్వు సన్యాసం పుచ్చుకో, నీ మౌన వదిలిపెట్టేసి. అమ్మో, గురువు అట్లా ఎప్పుడూ చెప్పడు, చెప్పకూడదు. నాయన పడవ ఎప్పుడు నీళ్ళల్లో ఉండాలి, పడవలో ఒక్క చుక్క నీళ్లు కూడా రాకూడదు. నువ్వు సంసారంలో ఉండు, సంసారం నీ లోపలికి తేవా. నీ లోపల ఎప్పుడు కూడా నామరూప క్రియలను వేరు చేసేదే. ఈత కొట్టాల్సిన వాడు ఏం చేస్తాడరా చెప్పండి? నిన్ను నీళ్లలో పడేశాను, నువ్వు ఈత కొట్టాలి, నువ్వేం చేస్తావు? ఆ నీళ్లను నెట్టాలి. నువ్వు నెట్టకపోతే నీళ్లు నిన్ను ముంచేస్తాయి. రెండు చేతులు పెట్టి
నీళ్ళని నెట్టినాడు. ఇప్పుడు నేను సంసారంలో మునిగి పడున్నావురా. ఇప్పుడు నామరూపక్రియలనే నీళ్లు నిన్ను ముంచడానికి రెడీగా ఉన్నాయి. వాటిని నెట్టిగా నాయన. చేతులతోనా? జ్ఞానంతో. అందుకని నీ చిత్తాన్ని వాడు కంట్రోల్ పెట్టేసుకుంటాడు. గురువు అనేవాడు చిత్తాపహారి, విత్తాపహారి కాదు. నీ డబ్బులు వాడికి అక్కర్లే. వాడికే డబ్బులు వద్దో మరో అంటే నీ డబ్బులు వాడికి ఎందుకురా? మళ్ళీ నీ డబ్బులు తీసుకుని వాడేం చేయాలి? ఏం అక్కర్లే. అందుకు వాడు ఏం చెప్తున్నాడు నీకు అంటే, నామరూప క్రియలనే వాటిని వేరు చెయ్యరా. నువ్వు నామరూప క్రియలను వేరు చేసుకుంటే నీ పెళ్ళం పిల్లల్ని వదిలిపెడతావనే భయం నీకు లేదు. అమ్మో గురువుగారి దగ్గరికి పోతే సంసారం వద్దని చెప్తాడు. సంసారం వద్దని ఏ గురువు చెప్పడు. అంటే నిజమైన గురువు అయితే చెప్పడు. అయినా నువ్వు సంసారంలోనే ఉండు. ఎందుకంటే సంసారంలో ఉండకపోతే మనకి ఇంకో కష్టం ఏంటో తెలిసినా, తెల్లవారులు ఇస్తే అన్నమయ కోసం ఉంది, ప్రాణమయ కోసం ఉంది, మనోమయ కోసం ఉంది. మన దగ్గర 5 కోశాలు ఉన్నాయి కదరా. అన్నమయ కోసమేమో నాకు చలి పుట్టింది, నాకు ఒక రూమ్ అన్నా లేకపోయా, నాకు కప్పుకోవడానికి దుప్పట్లేదు, నాకు మంచం లేదు, నేను నేల మీద పడుకోలేను. ఎన్ని మాటలు మాట్లాడుతుంది దొంగది కదా. కంఫర్టబుల్గా ఉండాలి. దాన్ని కంఫర్టబుల్గా ఉండాలంటే నేను సన్యాసం పుచ్చుకుంటూ ఉండలేను. దాన్ని కంఫర్టబుల్గా పెట్టు, అప్పుడే అది నా మాట వింటుంది. ప్రాణమయ కోసం నాకు ఆకలి అంటోంది. ఇవాళ పెట్టిందే రేపు పెడితే అది ఒప్పుకోవట్లే. రోజు అన్నం పప్పే పెట్టండి, నాకేం కూరలు పెట్టలేదు, ఏదో రకరకాలు. కాబట్టి దానికి సంసారం కావాలి. లేకపోతే నేను మా ఇంట్లో కూర వండుకుంటున్నారేమో, నాకు కొంచెం పెడతారేమో, ఇంట్లో పప్పు వండుకుంటున్నారేమో, కొంచెం నాకు పెడతారేమో కదా. నా దృష్టి ఎక్కడ ఉంటుంది? సంసారికి నాకు ఇంటికి వెళ్ళేటప్పటికి నాకు అన్నం రెడీగా ఉంటుందని వాడికి నమ్మకం ఉంది. సన్యాసికి లేదు. ఆయమ్మ భిక్షానికి పెడుతుందా, ఏమో భిక్ష పిలుస్తుందా, ఏమో భిక్ష పెడుతుందా, ఎవడు పెడతాడా నాకు పొట్టక ఆకలి, ఇంకా కాసేపటికి నాకు ఆకలి అవుతుంది, అప్పుడు నాకు ఎవడు పెడతాడు, నేను ఆకులు తిని బతకలేను కదా. వాడికి నిత్య నిరంతరం తిండి గురించి ఆలోచన. అందుకని నేను సంసారంలో ఉండద్దని లేదు. సంసారాన్ని నీ లోపలికి రానివ్వ. సంసారం అంటే ఏమిటి? నీకు ధనేషణ, హరేషణ, ఈషణ అంటే నీ చేత కోరబడేది. అయితే ధనం అక్కర్లేదా అండి? నీకు పరిమితమైన ధనం చాలా, అపరిమితమైన ధనం అక్కర్లేదు. నీ పొట్టకు తినటానికి ఎంత కావాలో నీ ఇంటికి వచ్చిన వాడికి లేదు అనకుండా వాడికి పెట్టడానికి ఎంత. మా గురుదేవులు మాకు అదే చెప్పేవాడు, నాయన నీ ఇంటికి వచ్చిన వాడికి కాస్త కాఫీ అయినా సంతోషంగా ఇవ్వడానికి, అంటే వీడికి ఇస్తే నాకు రేపటి కాఫీ ఉండదే అని కాకుండా అంత సంపద నీకు చాలు. అసలు సంపద వద్దని చెప్పరు. దానికోసం నువ్వు అన్యాయం పనులు, ఆ అధర్మం పనులు ఏవో చేసుకొని అవన్నీ సంపాదించుకొచ్చి నువ్వేం చేసినా కూడా ఏం లాభం లేదు. నువ్వు చాలా డబ్బు సంపాదించి నేను పెద్ద గుడి, కొంతమంది ఇప్పుడు కొత్తగా తయారయ్యారు, మా టెంపుల్ని రెనోవేట్ చేస్తున్నామండి, మీరందరూ డబ్బులు ఇవ్వండి. వాళ్ళ ఊళ్ళో టెంపుల్ని రెనోవేట్ చేస్తాడు వాళ్ళు, అంటే జీర్ణోద్ధరణ. పడిపోయిన దేవాలయాన్ని మళ్ళా పునః ప్రతిష్ఠించాలి. నేను అంటాను, ఒరే నాయన, ఒకప్పుడు అది దేవాలయం కట్టబడిందే కదా, అందులో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కదా, ఇప్పుడు అది పడిపోయింది కదా కదా, కొంతకాలంలో అది పడిపోతుంది. మళ్ళీ ఇప్పుడు నువ్వు పునః ప్రతిష్ఠిస్తావు అనుకో, మళ్ళీ పడిపోదనే నమ్మకం లేదు కదా, పడిపోతుంది. ఈ పడిపోయిన పాపం అంటే దేవాలయాన్ని దానికి ఆ దేవుడికి నిత్య నైవేద్యం దీపారాధన లేనటువంటి స్థితిలో అట్లాడితే కదా ఇప్పుడు గుడి మళ్ళీ పునరుద్ధరించడం. అది ఎవడైతే చేశాడో ఈ పాపం వాడికి పట్టమన్నాడు. ఆ గుడి కట్టిన వాడికి ఎప్పుడో గుడి కట్టాడు, వాడు గుడి కట్టి వెళ్ళిపోయినాడు. పాపం దానికోసం వాడు ఆస్తులు కూడా రాసిచ్చి ఉంటాడు, దానికి తిండి పెట్టండి, ఆ దేవాలయానికి రోజు నిత్యం నైవేద్యం పెట్టండి అని. ఆ ఎవడో తిన్నాడు, ఎవడో అమ్ముకున్నాడు, ఎవడో కాజేశాడు, మొత్తానికి వాడి దేవుడికి దీపం లేదు, ఆహారం లేదు, నైవేద్యం లేదు, ఏం లేవు. ఇప్పుడు ఏమైనాడు ఆ దేవుడు? చెడిపోయినాడు, అంటే శిథిలమైపోయినాడు.
ఇప్పుడు వాడిని మళ్ళీ పునరుద్ధరించావనుకో, నువ్వు పర్మనెంట్గా ఉంటావా? ఆ దేవుడికి ఇచ్చిన ఆస్తి ఇంకెవడు తినకుండా నువ్వు దానికి ఏదైనా ట్రస్టీని ఏర్పాటు చేసావు, ట్రస్టీలు కూడా తింటున్నారు. అది తినే అది అందరూ. కాబట్టి నువ్వు పునరుద్ధరించి ప్రయోజనమే ఉందిరా. రిలేటివిటీ థియరీలో నీకు ఇది నష్టం కదా. జీవుడికి జగత్తుతో సంబంధం అంతా రిలేటివిటీ, సాపేక్షం. వీళ్ళు లేకపోతే వాళ్ళు లేదు, అది లేకపోతే వీళ్ళు లేడు. నేను చూడకపోతే ప్రపంచం కనిపించదు, ప్రపంచం కనిపించకపోతే నేను చూడను. సాపేక్షంలోకి వెళ్ళిపో. నిరపేక్షంలో నీకు రిజల్ట్ రాదు, సాపేక్షంలో నీకు రిజల్ట్స్ వస్తుంది. వచ్చిందని ఋషులంతా నిరూపిస్తున్నారు. అది మేము తెలుసుకున్నాను రా అని చెబుతున్నారు. అంటే ఎవరికీ తెలియనటువంటి విషయం అయితే ఇది కాదు. మరి నీకెందుకు తెలియదు? నా బుర్రకి ఎక్కడం. నీ బుర్రకి ఎక్కుతుంది, నువ్వు ఎక్కించుకోవడం. నా బుర్రకి ఎక్కదు అనే ఒక ఐరన్ కట్టెన్ వేసేసుకున్నా నా మీద. ఐరన్ కట్టెన్ ఇంకా అది ఉన్నంత వరకు నీకు ఎక్కదు. ఎందుకంటే నువ్వు కదా వేసుకున్నావు, నేను కాదు కదా వేసింది. నేను వేస్తే నేను తీసి పారేస్తాను. ఇంతగా నీ దగ్గరికి వచ్చి చెప్తుంటే, భగవద్గీత ఎవరింట్లో లేదర్రా చెప్పండి? భగవద్గీత లేని ఇల్లు ఉంటుందా? ఎవరైనా వేరే వాళ్ళకి ఎవరికైనా ఉంటాయేమో, కానీ సాధారణంగా సామాన్యమైన మనలాంటి కుటుంబాలన్నింటిలో భగవద్గీత ఉంటుంది. భగవద్గీతలో ఒక్క శ్లోకం వినరా నాయన. నీకు ఆ ఒక్క శ్లోకం తెలియకపోతే ఎవడైనా ఒక గురువు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ ఒక్క శ్లోకానికి నాకు అర్థం చెప్పండి, నేను ధన్యుడిని అవుతా, నేను తరిస్తా. ఎందుకురా? తద్విద్య ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ. పోరా, పరిప్రశ్న చేయరా. ఉపదేశంతో జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. నువ్వు ఎవరి దగ్గరకు వాడి దగ్గరికి వెళ్ళి అడిగితే నీకు భగవద్గీత వాడు చెప్పడు, వాడికి రాదు. సంస్కృత పండితుడి దగ్గరికి వెళ్ళాడు, వాడికి రాదు. వాడేం చెప్తాడు? లిటరల్ మీనింగ్ చెప్తాడు నీకు. లిటరల్ మీనింగ్ ఏమిటంటే, ఈ శ్లోకానికి అందరూ నిద్రపోతుంటే జ్ఞానైన వాడు మెడిపోతూ కూర్చోవాలి, వాళ్ళందరికీ వీడు కాపలాగాయాలి. వాళ్ళందరూ మెడిపోతారు కానీ వీడు పడుకుని నిద్రపోవాలి. కావాలంటే ఈ శ్లోకం మళ్ళీ చదువుతా వినండి. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. సంస్కృతం అర్థమవుతోంది కదా. యస్యాం జాగ్రత్త భూతాని సా నిశా పశ్యతో ముని. అప్పుడు వాడికి రాత్రి, వీడికి రాత్రి, వాడికి పగలు, వాడికి పగలు, వీడికి రాత్రి. గురువు ఒక గుడ్ల గోవా అన్నారు. ఇదే చెప్తాడు మీకు వాడి దగ్గరికి వెళ్తే. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. వాడికి సేవ చేసి అడగండ్రా, వాడిని పరిప్రశ్న చేసి అడగండ్రా కదా. పరిప్రశ్న చేయి. నాకు తెలుసు అంటే నీకు వాడు ఏం చెప్పడు. అయ్యా నాకు తెలియలేదు, నాకు చెప్పండి. స్కూల్లో టీచర్ ఏం చేస్తాడు? ప్రశ్న వేస్తాడు. ప్రశ్నలకు జవాబులు టీచర్కి తెలుసు. వాడికి తెలిసి నిన్ను అడిగితే అది ప్రశ్న, వాడికి తెలియక నిన్ను అడిగితే పరిప్రశ్న. ఎవడైనా క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు అనుకో, క్వశ్చన్ పేపర్తో పాటే వాడి ఆన్సర్ కీ ఇచ్చేసేయాలి వాడు. అంటే వాడికి తెలియకపోతే వాడు ఏమి ఇస్తాడు? క్వశ్చన్ పేపర్తో పాటే ఇవ్వాలి. గుట్టిగా మీ పేపర్ మీ దగ్గరికి ఇస్తున్నాడు కానీ వాడు ముందు వాడి దగ్గర కీ పెట్టుకుంటాడు. అందుకని అది పరిప్రశ్న కాదు. పరిప్రశ్న అంటే నాకు తెలియదు, మీకు తెలుసు, మీరు చెప్పండి అని వాడిని అడగాలి. పరిప్రశ్న సేవయ. సేవ చేశాడు, పరిప్రశ్న చేశాడు. వాడు ఉపదేశంతి, ఖచ్చితంగా ఉపదేశిస్తాడు అని చెప్తున్నాడు. నువ్వు అడిగితే వాడు ఉపదేశిస్తాడు. ఎవడు? తత్వదర్శినగా, తత్వము తెలిసి. దర్శి, దర్శి అంటే వాడు చూడాలి. ఎవరిని చూడాలి? తొమ్ముని చూడాలి, తత్తుని చూడాలి. అంటే ఎవరిని చూడాలి? జీవుణ్ణి చూడాలి. అట్ ద సేమ్ టైం వాడే బ్రహ్మమని వాడు డిసైడ్ అయ్యి ఉండాలి. వాడే నీకు చెప్తాడు. లేకపోతే ఈశ్వరుడా, వాడు ఎక్కడ కైలాసంలోనో వైకుంఠంలో ఉంటాడులే నాయన. ఉంటాడులే అంటే నన్ను నమ్మమంటున్నావు. నాకు అనుమాన ప్రమాణం కూడా కాదు అసలు.
అనుమానం ప్రమాణం అయితే పొగ ఉంటే నిప్పు రావాలి, అట్లాంటిది కూడా కాదు. ఉన్నాడు అని నువ్వు చెప్తుంటే నేను నమ్మాలనా? నువ్వు చూసావా, నువ్వు చూసావా అంటే వాడు మరి నువ్వు చూడండి నాకు వాడు ఉన్నాడు, నువ్వు నాకు ఎట్లా చెప్తావు? నాకు కూడా ఎవడో చెప్పాడు అంటే ఎవడో పరంపరానుగతంగా వాడు చెప్పాడని వీడు చెప్పాడని వాడు చివరికి అందరూ అది ఎట్లాగంటే ఒకడు దొంగతనం చేస్తాడట, వాడు పరిగెత్తుతూ ఉంటాడట. పరిగెత్తేటప్పుడు వాడు ఏం చేస్తుంటాడు, దొంగ దొంగ అని అరుస్తూ పరిగెత్తాడట. అంటే వీడే దొంగ. వీడిని పట్టుకోకుండా ఉండాలని వీడే దొంగ దొంగ అని అరుస్తూ పరిగెత్తుతాడు. అంటే ఏమిటి, వాళ్ళందరి దృష్టి ఎవడో దొంగ, వీడిని పట్టుకోరు ఎవరు. వీడే కదా దొంగ దొంగ అని అరుస్తున్నాడు. అసలు ఎవరు డబ్బులు పోయినాయో తెలియవు, ఎవడు దొంగో తెలియదు. అందరూ కలిసి లేని దొంగ వెంట పరిగెత్తుతారు, అంతే కదా. ఇప్పుడు మనం చేస్తున్న పని అది. అక్కడెక్కడో దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆ దేవుడు? నీ దగ్గరే ఉన్నాడు, వెతుక్కోలేకపోయినా. అందుకని 69వ శ్లోకం ఇంత చెప్పాల్సి వచ్చింది కాబట్టి నిన్న క్లుప్తంగానే చెప్పాను మీకు. ఇప్పుడు అర్థమైపోయింది కదా. వాడు అటువంటి వాడు జ్ఞాని, వాడి దగ్గరికి వెళ్ళు, వాడు ఎలా ఉంటాడో 70వ శ్లోకంలో నిన్నట్లాగే 69 చెప్పినట్టే 70 కూడా ఇవాళ కొంచెమే చెప్పగలను నేను. అపూర్వమానం అచల ప్రతిష్టం, అపూర్వమానం అచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి న కామకామి. అపూర్వమానం అచల ప్రతిష్టం. ఎన్ని నదులు వచ్చి సముద్రంలో చేరినప్పటికీ, సముద్రం ఉంది, దాంట్లోకి కృష్ణ వస్తుంది, గోదావరి వచ్చింది, తుంగభద్ర వచ్చింది, ఇంకేవో వచ్చినాయి. అన్ని నదులు, నది నీళ్ళు అంటే ఎన్ని కొంచెం నీళ్ళ, ఒక్క నీళ్ళు వచ్చి మనకు తుంగభద్ర వరదలు వస్తేనే మన ఊరంతా మునిగిపోయింది, మనం అంతా మునిగిపోయింది. అటువంటి నదులు, అనేకమైన నదులు వచ్చి నదీనాం సాగరో గతి, నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. అది ఏ సముద్రం అన్నా కానీ, మనం పేర్లు పెట్టుకున్నాం, ఇది బంగాళాఖాతం, ఇది అరేబియా సముద్రం, ఇంతవరకు పసిఫిక్ మహాసముద్రం, ఇంతవరకు అంటార్కిటిక్ మహాసముద్రం, ఇది ఆర్కిటిక్ మనం పెట్టుకున్నాం. కానీ సముద్రం అంతా ఒకటే, అవన్నీ నీళ్లు. భూమి కొంత భాగం ఉంది, ఆ కొంత భాగం భూమిని ముక్కలు ముక్కలుగా చేసుకుని మనం ఖండాలుగా విభజించుకుని, అట్లాగే సముద్రాన్ని కూడా విభజించాం. మన ఊహా విభజనే. ఇంతవరకు పసిఫిక్ మహాసముద్రం, ఇంతవరకు అంటార్కిటిక్ మహాసముద్రం ఎక్కడన్నా ఉందా? లేదు. ఊరికే జాగ్రఫీ మాస్టర్ చెప్తాడు, ఈ రేఖాంశం దగ్గర నుంచి ఈ అక్షాంశం వరకు ఇది ఈ సముద్రం, ఇది ఈ సముద్రం, ఇది ఈ సముద్రం అని చెప్తాడు మనకి. మనం కూడా అట్లా ఆయన చెప్పినట్టు ఏదో దొంగ పరిగెత్తినట్టు అంతే. కదా టీచర్ని నేను విమర్శించబట్టే కానీ మా మాస్టర్ గారు చాలా మంచివాడు, వీరభద్రయ్య గారిని మాకు జాగ్రఫీ చెప్పేవారు. పొరపాటుగా కనుక మనం ఒక లొకేషన్ని ఇంకొక చోట చూపించామంటే పెన్సిల్తోనే పాయింటర్తో చూపించాలి కదా. పొరపాటు నీ ఇష్టమా, ఒకటి రాజ్యాన్ని ఒకటికి అంటగట్టి పారేస్తావు. తిట్టడం కాదు, వేళ్ళు విరిగేటట్టుగా కొట్టేవాడు. వేళ్ళు ఇట్లా పెట్టాలి, పెన్సిల్తో ఇక్కడ కొడితే ఎంత నొక్కుంటుందో మీరే చూడండి. అందుకే బాగా గుర్తుంది వీరభద్రయ్య మాస్టర్, ఇప్పటికి కూడా గుర్తున్నారంటే అట్లా. ఇవన్నీ ఊహారేఖలు. నిజంగా సముద్రాన్ని విభజించడానికి వీల్లేదు. మనం అందుకని వచ్చి బంగాళాఖాతంలో కలుస్తోందన్నా, అరేబియా సముద్రంలో కలుస్తోందన్నా, నర్మదా తపతి అక్కడ కలుస్తాయి. అట్లా కలుస్తాయి అన్నా మనమేమి దాన్ని ఆలోచించక్కర్లేదు. బంగాళాఖాతంలోనే కలవాలి అని అట్లా లేదు, అన్నంతా సముద్రమే.
సముద్రంలో అనేక నదులు ప్రతి క్షణము వచ్చి పడుతున్నాయి 365 రోజులు. అయినా సముద్రము అన్ని నదులు వచ్చి పడితే సముద్రం 1/2 ఇంచు కూడా పెరగదు. అపూర్వమానం, అచల ప్రతిష్టం, హద్దుని మీరదు. దానికి లెవెల్ ఉంది, హద్దు ఇంతవరకు. ఆ హద్దు దాటి రాదు. ఎందుకు దాటి రాదండి? సునామీ వస్తే రాలేదా? సునామీ వచ్చినప్పుడు ప్రత్యేకమైన ఆ ప్లేట్స్ కదిలి అది ఒక ప్రమాదమైనటువంటి ఇది వచ్చింది. తుఫాన్ వచ్చి అట్లా నదులు వచ్చి చేరడం వల్ల సముద్రం 1/2 ఇంచ్ కాదు కదా, మిల్లీమీటర్ కూడా పెరగదు. ఎన్ని నదులు వచ్చి పడ్డా దాని హద్దు మీద అచల ప్రతిష్టం. దాని హద్దుని అది దాటదు. ఏ హద్దులో ఉందో ఆ హద్దులోనే ఉంటుంది. అక్కడి వరకు భూమి, ఇక్కడి వరకు. ఇప్పుడు చూడండి, హద్దు అంటే మనం బస్సులో పోతూ ఉంటాం. హైదరాబాదు 4 కిలోమీటర్ల దూరంలో ఉందని ఒక రాయి వేస్తాడు. ఈ 4 కిలోమీటర్లు ఎక్కడికి అంటే ఆ డిపో వరకు. అక్కడి వరకు కొలిస్తే ఖచ్చితంగా 4 కిలోమీటర్లు ఉండాలి. ఉండకుండా వాడు ఇష్టం వచ్చినట్టు వేస్తే అది నేనేం చెప్పలేను, కానీ అది పెట్టింది అందుకు. అట్లా ఉండాలి. అట్లా భూమి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు భూమి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు సముద్రము అని వాళ్ళు మనకు లెక్క చేసి చెప్తే అక్కడి వరకు ఖచ్చితంగా భూమి ఉండి తీరాలి. అంటే సముద్రం ఆ హద్దు దాటి రావటం లేదు. లేకపోతే ఊళ్ళ మీద పడిపోతుంది. సముద్రానికి ఎవడన్నా చెరువు కట్టకట్టినట్టు కట్టకట్టారా? చెరువు కట్టలాగా సముద్రానికి కట్టలేరు. వంతెనలు లేవు. సముద్రం మీద వంతెనలు కట్టాలి ఎవరు? అంటే లోపల ఛానల్స్ కట్టాలి. ఇంగ్లీష్ ఛానల్లో ఒక ట్యూబ్ పోతుంది, రైలే పోతుంది. వచ్చాను నేను దాంట్లో. సముద్రం లోపలికి పోతుంది. సబ్మెరీన్లు ఎక్కడికి పోతాయి? చెట్లు కదా, దాంట్లో పొయ్యేవే కదమ్మా. సముద్రం మీద వంతెనలాగా బ్రిడ్జ్ కట్టలేదు కదా. సముద్రం అది అంతులేనిదైతే దానికి ఏం కడతావు? ఏం కట్టలేవు కదా. అంటే దానికి అపరిమితం అని చెప్తున్నాడు. అపరిమితం అని చెప్పక్కర్లే, అవతల ఒడ్డు దానికి ఉంది. అంటే అమెరికాలో ఒక ఒడ్డు ఉంది, ఇక్కడ ఒక ఒడ్డు ఉంది. అట్లా ఇంత మాయ భూభాగం. ఇక్కడ చెప్పదలుచుకుంది ఏమిటంటే, నదులన్నీ వచ్చి సముద్రంలో పడ్డప్పటికీ, నిరంతరం పడుతూ ఉన్నప్పటికీ సముద్రం ఇంత కూడా పెరగటం లేదు. దాని హద్దు అది దాటడం లేదు. ఒక పరిమితమైనటువంటి హద్దులోనే ఉంటున్నది. ఏమో నీళ్లు కాస్త వచ్చినాయి కదా, ఇంకాస్త ముందుకు పోదాం లేని సముద్రం అనుకుని ఉంటే మన ఊరు ఎప్పుడో మునిగిపోతుంది. అదే నది అనుకోదు. మీకు నదికి సముద్రానికి తేడా చూడండి. నది దాని మీదకి ఏ నీళ్లు కొత్త వచ్చి చేరలే. ఉపనదులు వచ్చి చేరితే నది కొంచెం పెద్దదవుతుంది అంతే. కానీ నది పొంగిందనుకోండి, శుభ్రంగా ఊరి మీద పడిపోతుంది. గోదావరి ఎన్నిసార్లు పొంగుతోంది, ఎన్నిసార్లు గోదావరి ఎన్ని లంకలన్నీ ముంచుకొని పోతుంది, అవన్నీ కొట్టుకొని పోతుంది, తీసుకొని పోతుంది. సముద్రం పట్ల ఊళ్ళ మీద పడి ఊళ్ళనన్నింటినీ తనలోకి లాక్కోదు. ఇంకా సముద్రంలో గొప్పతనం మీరు చెప్తా చూడండి, చచ్చిన జీవిని సముద్రం ఉంచుకోదు. ఎవరైనా చచ్చారనుకోండి సముద్రంలో, మనుషులు కాదు, చిన్న చిన్న నత్తగుళ్ళలు కూడా బతికుంటేనే దాంట్లో ఉంచుకుంటుంది. చస్తే బయటికి నెట్టి పారేస్తుంది. సముద్రంలో సజీవమైనవే ఉంటాయి, నిర్జీవమైనవి ఉండవు. సముద్రానికి అదొక నియమం ఉంది. అందుకే సముద్రుడు బ్రాహ్మణుడు అంటారు. వాడిని ఎప్పుడంటే అప్పుడు ముట్టుకోకూడదు. వాడి పర్మిషన్ తీసుకునే ముట్టుకోవాలంట. అందుకే రామబాణం వేసుకుని ఉంచోవాలి మనం. వాడే అల తీసుకొచ్చి మన కాళ్ళు గడిగి, అంటే అతిథి మర్యాదలు చేస్తున్నాడు, రమ్మని లోపలికి పిలుస్తాట. అప్పుడు వాడి దగ్గరికి వెళ్ళాలి, వాడిని ముట్టుకోవాలి. ఎప్పుడంటే అప్పుడు పోయి సముద్రానికి తిరగదు. అపూర్వమానం అచల ప్రతిష్టం. అపూర్వం, అది నీళ్లతో పూరింపబడుతోంది. పూరకం అంటే పూరించబడేది. నీళ్లతో పూరిస్తున్నారు. పూరిస్తే మామూలుగా ఎక్కువ కావాలి, అది ఎక్కువ కాదు.
సముద్రమాపహ ప్రవిశంతి యద్వత్, దాంట్లో నుంచి అనేకమైనటువంటి సూర్యకిరణాలు వచ్చి ఆ నీళ్లనన్నిటినీ కూడా పైకి లాక్కొని పోతున్నాయి. అలా కుంగదు. సముద్రంలో నుంచి నీళ్ళన్నీ సూర్యకిరణాలు లాక్కుపోతున్నాయి. సూర్యకిరణాలు పగలే కదండి లాక్కుపోతే, రాత్రి లాక్కుపోవు కదా అని మీరు అనొచ్చు. కానీ సూర్యుడు ఇక్కడ పగలు లాక్కుతే అక్కడ రాత్రి లాగుతాడు, అక్కడ పగలు అది అక్కడ పగలు అవుతుంది. అంటే మొత్తం సముద్రం నీళ్లు 24 గంటలు లాగబడుతూ ఉంటాయి. ఎన్ని నీళ్లు పోతున్నాయి అంటే పైన చూడు మేఘాలు ఎన్ని ఉన్నాయో అన్ని నీళ్లు సముద్రంలోంచి బయటకు వచ్చినాయి కదా. సముద్ర జలాలు అంటే వాడి దగ్గర నుంచి తీసుకుంటున్నారు, వాడికి ఇస్తున్నారు. తీసుకుంటే వాడు తరిగిపోడు, ఇస్తే వాడు పెరిగిపోడు. యద్వత్, అది నీకు అర్థమైతే, ఎట్లాగైతే సముద్ర జలాలు సూర్యుడు ఎన్ని లాక్కుపోయినా వాళ్ళలో నుంచి తరగటం లేదో, ఎట్లా చాలామంది వచ్చి ఇందులో చేరినా వీడు పెరగటం లేదో, తద్వత్ అట్లా పరమాత్మ అయినటువంటి జ్ఞాని ఇక్కడ 2 అర్థాలు ఇస్తున్నాడు. అంటే ఆ పరమాత్మను తెలుసుకున్నవాడు బ్రహ్మవిత్తు బ్రహ్మయో భవతి. ఎవరికైతే బ్రహ్మము తెలుసో వాడు బ్రహ్మమే అయినాడు. బ్రహ్మము తెలుసు అనకూడదు, నేను బ్రహ్మమే అని చెప్పాలి. అందుకే అహం బ్రహ్మాస్మి అనాలి. కానీ నాకు బ్రహ్మము తెలుసండి, నాకు ఆత్మ తెలుసండి. ఎవరికి తెలుసు ఆత్మ? నాకు. నేవెవరు? నాకు స్వరూప్ తెలుసండి అంటే నేను వేరు వాడు వేరు ఉండాలి. అట్లా నాకు ఆత్మ తెలుసండి అంటే నేను వేరు వాడు వేరు కాదు, నేనే ఆత్మని. అదెవరు? హాసిని చెప్తోంది. ఎవరే నువ్వు అంటే అహం బ్రహ్మాస్మి అంటోంది. అమ్మో అనుకున్నా. అది ఎంతసేపు గుర్తుంటుంది చెప్పలేను. కానీ ఎవరో చిలక పలుకులు దాన్ని నేర్పించి పెట్టారు అది అది అంటోంది. అట్లా ఆత్మ అయినటువంటి నీలో నుంచి అనేక ప్రాణులు బయటకు వస్తున్నా, అనేక ప్రాణులు నీలో లయమవుతున్నా, నువ్వు మాత్రం అపూర్వమానం అచల ప్రతిష్టం. అంటే ఎన్నిసార్లు ఈ మనుషులు పుట్టినా, మనుషులే కాదు జీవరాశులు అన్నీ, ఎన్నిసార్లు వీళ్ళు చచ్చినా వీళ్ళు నీ లోపలే ఉంటున్నారు, నీవే అయి ఉంటున్నావు ఒక అర్థం. అంటే ఎన్నిసార్లు మనుషులు పుడుతున్నా, ఎన్నిసార్లు చస్తున్నా వాళ్ళందరూ కూడా నువ్వు పెరగటం లేదు, నువ్వు కుంగవు, నువ్వు అంతే ఉంటావు. ఎందుకని? నువ్వే అంతటా ఉన్నావు. వాళ్ళందరూ నీ మీద వస్తున్నా. అసలు నిజంగా వాళ్ళందరూ నీ మీద కూడా రావటం లేదా? నాకు ఎన్ని కళలు వస్తే నేను తగ్గిపోతానర్రా, నాకు ఎన్ని కళలు వస్తే నేను పెరుగుతానర్రా. ఆలోచించండి. రాత్రి పడుకున్న తర్వాత అనేకమైన కళలు వస్తున్నాయి. మంచి కళలు వస్తున్నాయి, పిచ్చి కళలు వస్తున్నాయి, భయం కలిగించే వస్తున్నాయి. కళలు పెద్ద వస్తాయి, చిన్న కళలు వస్తాయి. ఎన్ని కళలు వచ్చినా నా దగ్గరే వస్తున్నాయా కళ? నువ్వు దాటి వాడి దగ్గరికి పోతున్నాయా? మరి కళ వచ్చినప్పుడు నేను పొంగాలి, కళ పోయినప్పుడు నేను కుంగాలి కదా. అట్లా కుంగటం లేదు. అట్లా ఎంతమంది ఎన్నిసార్లు, ఎన్ని జన్మలు, ఎన్ని యుగాలు, తరాలు కదా, మన్వంతరాలు కదా. ఇప్పుడు వైవస్వత మన్వంతరం 7వ వాడో 8వ వాడో అట, ఇంకా 8 మంది ఉన్నారట. ఎన్ని యుగాలు జరుగుతున్నా నేను అందులోనే ఉన్నాను. జ్ఞాని అలా ఉంటాడు ఒక అర్థం. ఇంకొక అర్థం ఏమిటంటే తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే. ఎవరికైతే ఆ ఆత్మజ్ఞానం కలిగి ఉంటుందో సర్వ కామములు, కోరికలన్నీ వాడి దగ్గరికి, సముద్రం ఎలాగైతే నదిని పిలవకుండా నదులన్నీ సముద్రంలోకి వస్తాయో, నది బయలుదేరి వస్తూ ఉంటుందిట. నది, నేను స్నానం చేస్తాను, నీకు కొబ్బరికాయ కొడతాను, పూజ కూడా చేస్తాను, కాసేపు ఆగమ్మా అని అంటే ఆగను, నేను పోతున్నా. ఎందుకు పోతోంది అది సముద్రానికి అంటే
అది నది, అది సముద్రంలో ఉన్నప్పుడుట నది ఒకప్పుడు సముద్రంలో ఉంది. దాంట్లో నుంచి సూర్యరశ్మి కిరణాలన్నీ లాక్కుని పోయినాయి కదా ఈ నీళ్ళని. ఈ సముద్రంలో ఉన్నప్పుడు అది ఆకాశంలో ఉన్న ఆ పైన ఉన్న చుక్కలని నక్షత్రాలని చూసింది. చాలా బాగున్నాయి నక్షత్రాలు, చుక్కలు ఎంత అందంగా ఉన్నాయి. నేనేమో ఈ సముద్రంలో పడి ఇక్కడ వస్తున్నాను, వాటి దగ్గరికి నేను కొంచెం కూడా పోలేకపోతున్నాను. ఈ అందాన్ని ఇంత దూరం నుంచి చూస్తే నాకు ఇంత బాగున్నాయి కదా, దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా ఎంత బాగుంటుందో, ఈ ఈ అందాన్ని నేను చూడలేకపోతున్నాను అని నీళ్లు సూర్యుడిని అడుక్కున్నాయట. అయ్యా గురువుగారు, మమ్మల్ని ఎట్లాగైనా మా కోరిక ఇది, మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళండి, మేము ఆ నక్షత్రాల దగ్గరికి వెళ్ళి చూసి రావాలి. పాపం గురువుగారు ఏదో వీళ్ళు అడుగుతున్నారు కదా అని వీళ్ళందరినీ ఉప్పును వదిలించి, ఎందుకంటే ఉప్పుతో తీసుకుపోవాలంటే సూర్యుడు కూడా తీసుకుపోలేడు, డిస్టిల్డ్ చేస్తారు, వాడు చెయ్యాలి. చెయ్యకపోతే సూర్యుడు మోయలేడు. నీ నామరూపక్రియలను వదిలించకపోతే వాడు తీసుకుపోడు. అట్లా తీసుకుపోయినట్ట సూర్యుడు మేఘరూపంగా వీటిని ఆవిరిగా మార్చి పైకి తీసుకెళ్ళాట. ఆవిరి పైకి వెళ్ళిపోయింది. వెళితే అక్కడికి వెళ్ళాక చూసాయిట ఇంకా ఇంకా దూరం ఉన్నాయిట ఆ నక్షత్రాలు. మేఘమండలం దాటి నక్షత్ర మండలం ఇంకా దూరంగా ఉందిట. అయ్యా సూర్యభగవానుడు, నేను ఇంతవరకు మిమ్మల్ని తేగలిగాను, ఇప్పుడు కూడా మీకు చాలా దూరం ఉంది, మీరు ఇంకా అక్కడికి పోవాలంటే నన్ను దాటి వెళ్ళాలి. నన్ను దాటాలి అంటే మీరు నా దగ్గరకు వచ్చారనుకో, మీరు కాస్త మీ రూపాన్నే కోల్పోతారు. అంటే ఏమైపోతారు? మండిపోతారు. ఆవిరి కాస్త ఏమైపోతుంది? నిప్పులో ఎవాపరేట్ అయిపోతుంది, ఏముండదు, ఎవాపరేట్ అయిపోతుంది, అసలు లేకుండా పోతుంది, దాని ఉనికే పోతుంది కదా, మీ ఉనికే పోతుంది. ఇప్పుడు పాపం మేఘాలు అనుకుంటున్నాయట, నా గరుక నా ఘాటుగా అయిపోయింది మా బతుకు. ఇటు సముద్రానికి లేదు, అటు నక్షత్ర మండలానికి పోలేదు. పోదామంటే ఈ సూర్యుడు అడ్డం ఉన్నాడు. ఎవడు నన్ను తీసుకుపోయినాడో వాడే అడ్డం ఉన్నాడు. వాడు విలనో, వాడు మరి గురువో, వాడు హీరోనో, మొత్తాన్ని తీసుకొచ్చాడు కదా. నువ్వు అడిగావు, వాడు తెచ్చాడు. వాడికి బుద్ధి వచ్చింది, పశ్చాత్తాపం పడినాయి. ఎవరు? మేఘాలని. అయ్యా మా సముద్రంలో మేము పడుంటే సముద్రంలో నుంచి ఎలా ఇట్లా చూస్తున్నామో ఇక్కడి నుంచి కూడా అట్లాగే చూడాలి. కానీ సముద్రంలో మేము జలంగా ఉన్నాము, ఇక్కడ మేము ఆవిరైపోయినాము. ఈ ఆవిరికి సముద్రంలో ఉంటుంది మాకు చాలా ప్రొటెక్షన్ ఉంది, ఎప్పుడు మమ్మల్ని ఏం చేయలేడు. ఇప్పుడు చూడు, ఓ గాలిగాడు వస్తాడు, మమ్మల్ని కింద పడమంటాడు. ఒక గాలిగాడు వస్తాడట, వీళ్ళని కింద పడమంటాడట. ఎవరిని? మేఘాలు. మరి వర్షించాలి కదా. మాకు రక్షణ లేదు, మాకై మేము ఇట్లా ఉందాము అంటే ఉండలేము. మళ్ళీ ఆకాశంలో కూడా పోనీ మేము అట్లా ఖాళీగా ఉందాము అంటే మమ్మల్ని ఖాళీగా ఉంచట్లే. ఒక గాలి మమ్మల్ని నెడుతున్నది, అక్కడికి పో, అక్కడికి పో, అక్కడికి పో. అక్కడికి తీరా పోతే ఏం చేస్తున్నదో తెలుసునా? అక్కడ వాడిపోయిన చేలు ఉన్నాయి, వాటి మీద మమ్మల్ని కురవమంటున్నారు. మేము మా సముద్రానికి ఎప్పుడు మళ్ళీ వెళ్ళాలి, నా ఒరిజినల్ ప్లేస్కి వెళ్ళడానికి నాకు వీలు లేదు. నన్ను తీసుకెళ్ళి పంట పొలాలలో పడేశారు. పోనీ ఎక్కడో ఆ కురిసేదేదో ఏ కొండల మీదో కురిసాము అనుకో, ఆ కొండల మీద నుంచి మెల్లగా జారి మరి మా చోటికి మేము పోదాం లేని మేము పరిగెత్తుకొని వస్తుంటే ఈ మానవుడు ఒకడు ఉన్నాడే, దొంగ వెధవ, వీడు నన్ను అడ్డంగా కట్టగట్టి నన్ను రిజర్వాయర్లో పెట్టి నన్ను బంధించి నన్ను సముద్రానికి పోకుండా వీడు ఆపాడు. వాడు ఉపయోగించుకుంటున్నాడు నన్ను. సముద్ర జలంగా ఉంటే నా జోలికి ఎవ్వడు రాడు, సముద్రం నన్ను అట్లా రక్షిస్తూ కూర్చుంటుంది. మేఘాలు చూడి ఎట్లా కథలు చెబుతున్నాయి చెప్పండి. నీకు ఆ ఆలోచించే జ్ఞానం ఉండాలి. కానీ అందుకే నా ఋషి కురుతే కావ్యం అంటాడు. కావ్యాలన్నీ ఎవరు రాశారు అంటే అట్లా ఋషులై దర్శించిన వాళ్ళే రాశారు.
మన ఋషులు ఏ యూనివర్సిటీలో చదువుకున్నారా, ఎంత సైన్స్ వాళ్ళకు వచ్చారా, చాలా గొప్పవాళ్ళు. అందుకని ఆ నదిట ఇన్ని ఆటంకాలు తప్పించుకుని నేను బయటపడి సముద్రానికి వెళుతున్నాన్రా నాయన అని గబగబా వెళుతోందిట. అది అందుకు పరిగెత్తుతోంది నది. నా సముద్రానికి నేను చేరిపోతాను అని పరిగెత్తుతోంది. ఆ నదులు ఎలాగైతే సముద్రుడు పిలవలేదుట, మీరు రండి అని పిలవడు, వీళ్ళకై వీళ్ళే ఆ సముద్రం దగ్గరికి వెళతారు. అలాగట జ్ఞాని అయిన వాడి దగ్గరికి సమస్త కామములు, కోరికలన్నీ కూడా మేము వెళ్ళి వాడి దగ్గరికి పోదాం, మేము వెళ్ళి వాడి దగ్గర ఉండిపోదాం, ఎందుకంటే వాడి దగ్గర మాకు రక్షణ ఉంది, వీడి దగ్గర మాకు రక్షణ లేదు. ఎందుకంటే వీడి దగ్గర రక్షణ లేదంటే వీడు పదే పదే కర్మఫలాలు అనుభవిస్తున్నాడు, మళ్ళీ చేస్తున్నాడు, మళ్ళీ అనుభవిస్తున్నాడు. వాడు అలా చెయ్యడు, వాడు కర్మని కర్మగా దగ్గర పెట్టుకుంటాడు. అందుకని అలాంటి వాడి దగ్గరికి కామములన్నీ వెంటబడి, కామం అంటే కోరికలు, ఆ డిజైర్స్ అవన్నీ వాడి దగ్గరికి వస్తున్నాయట. ఆ కోరికలంటే నీచమైనవి అనుకోండి, అప్రోప్రియేటు, బ్యాలెన్స్డ్, క్లీన్డ్ డిజైర్స్, ఏబిసిడీలు అంటారు వాటిని. బట్ ఎట్లా పెట్టారో పేర్లు చూడు. మహానుభావులు ఎంతమందో ఉన్నారా ప్రపంచంలో, అక్షరాలు మనం వేస్ట్. అవి చదివి అర్థం చేసుకుంటే తెలివి కూడా మన బుర్రలకి లేదు, చదివే టైం కూడా లేదు, చదివితే అర్థం కూడా కావు. అటువంటి డిజైర్స్ అట, అప్రోప్రియేటెడ్, బ్యాలెన్స్డ్ డిజైర్, క్లీన్డ్, దాంట్లో మళ్ళీ రాగం ద్వేషం ఉండకూడదు డిజైర్స్, అవి ఎంజాయ్ చేస్తాట వాడు. ఏబిసిడిఈ కవులు ఎవరో గొప్పగా చెబుతారులేంటే అటు మాటలన్నీ మనం అప్రిషియేట్ చేస్తూ చెప్పుకోవడమే. కానీ డిజైర్స్ వాడి కామ తద్వత్తు సముద్రానికి ఎట్లా అలలన్నీ పరిగెత్తుకుంటూ వచ్చి సముద్రంలో చేరిపోతాయో తద్వత్తు కామాయం ప్రవిశంతి సర్వే. సర్వే కామ, వాడు కోరుకోడు, వాడు రమ్మని పిలవడు, వాడికి అన్నీ అవే వచ్చి పడతాయి. ఎట్లు వచ్చి పడతాయి అంటే అవంతే సముద్రం ఎట్లా, సముద్రానికి నదులు ఎట్లా వచ్చి పడుతున్నాయో అట్లా. అయితే వచ్చి పడ్డాయి అని వీడు పొంగుతాడా? పొంగడు. శాంతి మాపునోటి. అవిట నదులన్నీ పరిగెత్తుకుంటూ స్పీడ్గా వచ్చి గలగల శబ్దం చేసుకుంటూ వచ్చి చివరికి సముద్రంలో పడిపోయిన తర్వాత సైలెంట్గా ఆగిపోతాయి. మీరు నయాగరా చూడండి, నయాగరా రెండు నదులు, ఈరీ అంటారియో అని రెండు నదులు ఇట్లా ఇటొకటి ప్రవహిస్తూ వస్తాయి. అవి రెండు వచ్చి చాలా ఎత్తైన, అది ఎన్ని అడుగుల ఎత్తులో ఉందో నాకు తెలియదు, అక్కడి నుంచి ఒక్కసారి పడతాయి. ఆ పడేటప్పుడు ఇంత మిస్ట్, ఇంత సౌండ్ మనం మాట్లాడుకుంటే కూడా వినపడదు అసలు, అంత శబ్దంతో ఉంటాయి. జస్ట్ కింద పడ్డ తర్వాత అదెంత లోతుందో నాకు తెలియదు, సైలెంట్గా అయిపోతాయి. అసలు శబ్దమే ఉండదు, అల ఉండదు, నిశ్శబ్దంగా ఇట్లా ఆగిపోతాయి. అంత పెద్ద నది ప్రవహిస్తూ వచ్చి అట్లా పడిపోతుంది. చాలా బాగుంటుంది. రెండు నదులు, ఒక నది కూడా కాదు, రెండు నదులు పడతాయి. కింద పడగానే ఇంకా ఏం లేదు, నిశ్శబ్దంగా అయిపోతాయి. అట్లా నది కూడా మీరు అంతర్వేది వెళ్ళి చూడొచ్చు. నయాగరా అంత వెళ్ళలేకపోయినా అంతర్వేది వెళితే అక్కడ గోదావరి నది సముద్రంలో కలిసే చోటు నరసాపురం దగ్గర ఉంది అంతర్వేది. వెళ్ళి ఎవరైనా ఎప్పుడైనా చూడాలి, పడవ మీద వెళ్ళి చూడాలి. ఇక్కడి వరకు నీకు వాటరు నది నీళ్ళే ఉంటాయి, గోదావరి తాగుతుంటాయి, గోదావరి నీళ్ళు. ఆ సముద్రం అలలు వచ్చి అక్కడ ఎట్లుంటుందంటే సముద్రుడుట వచ్చి చేతులతో ఆ నదిని ఇట్లా పిలుచుకుంటున్నట్ట. ఆ అలలు ఇట్లా వస్తాయి, ఈ నదిని వాటిల్లోకి లాక్కుంటాయి. ఇమ్మీడియట్గా నా సౌండ్స్ ఆగిపోతాయి, శబ్దాలు ఉండవు, నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ నీళ్లు తాగగానే ఉప్పగా ఉంటాయి, ఈ నీళ్లు తీయగా ఉంటాయి. పడవలో ఉంటాం కదా మనం,
వెళ్ళి చూడండి ఎప్పుడైనా లైఫ్లో వీలైతే. ఇదైతే మనం టేస్ట్ కూడా చేయొచ్చు. అక్కడ కూడా అట్లాగే ఉంటుంది. నయాగరా కూడా ఆ మిస్ట్ అంతా మన ఒళ్ళంతా తడిసిపోతూ ఉంటుంది. ఆ నీళ్ళన్నీ మన మీద పడతాయి. కొంచెం తుంపర్లు కావు, చాలా తుంపర్లు. వర్షంలో తడిసినట్టు మొత్తం తడుస్తాం. మనకు రెయిన్ జాకెట్ ఇస్తాడు వాడు, వేసుకుని వెళ్ళమంటాడు. చాలా బాగుంటుంది, చూసిరండి ఎప్పటికైనా లైఫ్లో. లేకపోతే ఇప్పుడు జ్ఞానచక్షులతో చూడండి. జ్ఞానచక్షు ఉంది కదా మీకు, జ్ఞానచక్షు ఉంది కదా మీరు చూడడానికి, చూడండి. శాంతి మాప్నోతి, ఆ కోరికలు వీడి దగ్గరికి వెళ్ళి శాంతాన్ని పొందుతాయి. అంటే మా కోరికలన్నీ శాంతం కాకుండా వాడి కోరికలు శాంతం కావడం ఏమిటి అంటే, ఏదైనా ఒక విషయం మీ దగ్గరికి ప్రవేశించినప్పుడు మిమ్మల్ని ప్రవోక్ చేస్తుంది, ఉత్తేజపరుస్తుంది. బట్ జ్ఞానికి ఎన్ని భోగాలు అనుభవిస్తున్నా వాడికి వస్తాయి అంటున్నాడు, వాడు అడగడు. అవన్నీ వాడిని ప్రవోక్ చెయ్యడు, వాడిని ఉత్తేజపరచవు. వాడు దానికి పొంగడు, వాడు దానికి పొంగడు. ఈ శ్లోకం ఇంకా రేపు ఇంకా కొంచెం చెప్తాను. కొంత అర్థమైంది కదా. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానగణః ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. 70వ శ్లోకం అయిపోయింది, అయిపోలే.